హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన ఎవరు అని అంటే గత 15 సంవత్సరాలుగా సాక్షాత్తు మన అయ్యప్ప స్వామికి పూజలు చేస్తూ భజనలు చేస్తూ పాటలతో సాక్షాత్తు మన అయ్యప్ప స్వామిని పులకింపజేస్తున్న విజయ్ కుమార్ స్వామి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన గురించి అలాగే మన అయ్యప్ప స్వామి మాల ఒక ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే స్వామి. ముందుగా మీ ఛానల్ వాళ్ళకి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. నేను ఏదైనా మాట్లాడే ముందు శ్లోకము అయ్యప్పని తలుచుకుంది మాటలు స్టార్ట్ చేయను. కావున ఒకసారి భగవంతుని తలుచుకున్న తర్వాత మీ ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం మనం. ఖచ్చితంగా స్వామి. భూతనాద సదానంద సర్వభూత దయాకర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ముందుగా నా పేరు విజయ్ కుమార్. నేను అంబర్పేట్ వాస్తవ్యుడిని. పుట్టి పెరిగిందంతా అంబర్పేట్. స్టడీస్ వచ్చేసి స్కూల్ కానీ అంతా కాలేజ్ అంతా నియర్ బై అంబర్పేట్లోనే జరగడం. నేను ఆఫ్టర్ ఎస్ఎస్సి అయ్యప్ప మాల వేయడం స్టార్ట్ చేశాను. 10th తర్వాత స్టార్ట్ చేశాను. 10th లో మా ఫాదర్ వేసుకున్నారు. ఫాదర్ వేసుకోవడం ఇంట్లో చూసి అసలు ఫస్ట్ టైం మాకు అయ్యప్ప పరిచయం అయ్యింది మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో. చూసి అసలు ఏంటి పూజలు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడే వేద్దామని నేను అడిగితే మా ఫాదర్ని వద్దు, ఇప్పుడు 10th ఉంది కాబట్టి ఇప్పుడు వద్దు, నెక్స్ట్ ఇయర్ వేసుకోమని చెప్పడము. సో వాళ్ళు 1 year వేసుకొని శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత దాని తర్వాత ఇయర్ మా ఫాదర్ 2nd year, నాది 1st year అయిందనమాట. అట్లా ఇద్దరం ఒక 13 years కంటిన్యూ చేసాము. ప్రస్తుతానికి మా ఫాదర్ కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక ఆపేశారు. ఒక 3 years అవుతుంది. నాది 15th టైం ఇప్పుడు. మొత్తానికి మీ ఫాదర్ మీకు ఇన్స్పిరేషన్ అంటారు. అంతే. ఓకే, మరి చూసుకుంటే ఇప్పుడు మీరు అందరికి ప్రేక్షకులకి కానీ చూసే వాళ్ళకి కానీ దగ్గర ఎక్కడ అంటే మీ పాటలతో. సో మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి స్వామి? నేను యాక్చువల్గా నాకు సింగర్గా నేను పాడగలుగుతాను గుర్తింపు తెచ్చింది అయ్యప్ప దేవాయనమ సాంగ్. అయ్యప్ప దేవాయనమ దేవుళ్ళు మూవీలో చూసినప్పుడు అయ్యప్ప స్వామి పడి పూజలో ప్రతి ఒక్క పూజలో అది స్టాంప్ ఇంకా ఖచ్చితంగా పాడతారు. లాస్ట్ ఇంకా నైవేద్యం పెడుతున్నారు అయ్యప్పకి అన్న ముందు సాంగ్, లాస్ట్ సాంగ్ ఇదే పాడతారు మాక్సిమం. ఇప్పటికి 90% అదే కంటిన్యూ అవుతుంది. సో ఆ పాట స్టార్టింగే మంచి హార్ట్ పాట స్టార్ట్ చేయడము జరిగింది. దాంతో ఇంకా అయ్యప్ప నన్ను వెనుకకు తిరిగి చూడనివ్వలేదు. 15 years నుంచి ఆయన సేవలో నన్ను తరింపజేస్తున్నాడు అనమాట స్వామి. మరి ఆ పాటను కూడా ఒక్కసారి మా కోసం పాడతారు? షూర్ గా స్వామి, పాడతాను. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః. నిజ జీవ గంభీర శబరి గిరీశిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు తృతయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. అసలు చాలా బాగా పాడారు స్వామి. అసలు నాకే అయ్యప్ప అంటే నా చిన్నప్పుడు వినేదాన్ని ఈ పాటలు కూడా. నిజంగా సాక్షాత్తు అయ్యప్ప స్వామిని చూసిన అంత ఫీలింగ్ వచ్చింది మీ పాటలోనే. సో మరి చూసుకుంటే మీరు 15 సంవత్సరాలుగా స్వామివారి సేవలోనే ఉన్నారు. మరి స్వామివారి సేవ కాకుండా మీరు పర్సనల్ గా ఏం చేస్తూ ఉంటారు స్వామి? స్వామి యాక్చువల్గా నా ఇంతకు ముందు హ్యూండాయిలో జాబ్ చేసేది నేను. అది కూడా నార్మల్ గా మాకు యాక్చువల్లీ బిజినెస్లు ఉన్నాయి స్వామి. జనరల్ స్టోర్ ఉంది, చిట్ ఫండ్స్ ఉంది, డైలీ ఫైనాన్స్ చిన్నగా అట్లా ఇట్లా చేస్తుంటాం అనమాట. సో ఇంతకు ముందు వచ్చేసి హ్యూండాయిలో జాబ్ చేసేవాడిని. దాని తర్వాత సెల్ఫ్ బిజినెస్, ఇంకా డాడీకి కొంచెం ఇంట్లోనే ఉండాలి అన్నట్టు బిజినెస్ లో టేక్ ఓవర్ చేసుకోవడం కానీ చిట్ ఫండ్స్ కానీ అవి చూసుకుంటున్నాను. అయ్యప్ప స్వామిది మాత్రము సేవ. నేను 1 రూపీ కూడా తీసుకోను. నాకు అయ్యప్ప స్వామి ఇచ్చింది వరము పాడడం కాబట్టి ఆయన ఇచ్చిన వరం పైన నేను డబ్బులు ఆశించకూడదు కాబట్టి 15 years నుంచి కూడా
ఫ్రీగానే పాడడం జరుగుతుంది. అవును. ఇప్పుడు నేను కూడా అదే అడగబోతున్నా. అంటే ఎవరన్నా సరే ఈ స్వామి పూజలు చేసేటప్పుడు ఎంతో కొంత చార్జ్ చేస్తారు. కానీ అవును. మీరు మాత్రం 15 సంవత్సరాలుగా ఫ్రీ ఆఫ్ కాస్టే చేస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటి స్వామి? అదే అంటున్నా స్వామి. యాక్చువల్‌గా నేనిప్పుడు చెప్పిన మీకు 'అయ్యప్ప దేవనామ' స్టార్టింగ్ నా సాంగ్ అని. ఒక గురుస్వామి నరసింగ్ గురుస్వామి అని ఉండేవారు. వారు అక్కడ మా లోకల్ ఏరియాలో భజన మండలి వాళ్ళది. నేను అడిగితే ఛాన్స్ వాళ్ళిచ్చిరనమాట. హుహుహు. వాళ్ళిచ్చిన తర్వాత నాకు పాడగలుగుతా అని తెలిసింది. ఓకే. దాని తర్వాత నన్ను మా ఇంటి దగ్గర ఇంకో శేఖర్ గురుస్వామి అని ఉంటారు. వాళ్ళది ట్రూప్ ఉంటుండే. హుహుహు. వాళ్ళు గూడా తీసుకెళ్ళడము. మా కజిన్ బ్రదర్ వచ్చేసి ప్రవీణ్ అని ఉంటాడు. చిక్కడపల్లి ప్రవీణ్ అంటే హుహుహు. అందరు మ్యూజిక్ ఆర్టిస్ట్‌లు వాళ్ళు గుర్తుపడతారనమాట. ఓకే. సో, ఆయన సపోర్ట్ వల్ల హుహుహు. నేను ఇంత అయ్యప్పకి సేవ చేసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నా గాని డబ్బులు ఓన్లీ ఫర్ ఆర్టిస్ట్స్ వాళ్ళ పేమెంట్స్, హుహుహు. సౌండ్ పేమెంట్స్ తీసుకుంటాను. నేను ఎంత దూరం ఉన్నా ఫ్రీ‌గెళ్ళి పాడొస్తాను. ఫ్రీగానే మీకు హ్మ్. మీరు చేసేదంతా ఫ్రీగానే హ్మ్. చేస్తారు. మీ ఎందుకంటే పర్సనల్‌గా. నాకు అయ్యప్ప దేవనామ పాడే ముందు వరకి పాడతా అని తెలీదు. హుహుహుహుహు. అయ్యప్ప ముందే పాడినా నాకు తెలిసింది అప్పుడే నేను పాడగలుగుతా అని. హ్మ్. సో, నాకు అయ్యప్ప ఇచ్చిన వరం అని అనుకుంటాను. ఇంకా హ్మ్. టిల్ మై లాస్ట్ బ్రీత్ ఇంతవరకు ఇంకా డబ్బులు కూడా తీసుకోను. ఈ గొంతు అయ్యప్పకి అంకితం అనే అనుకుంటాను. నిజంగా మిమ్మల్ని కలవడం నా అదృష్టం అని చెప్పొచ్చు. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిత్యం అయ్యప్ప స్వామి హ్మ్. ఆరాధనలో ఉండడం అనేది అసలు 15 సంవత్సరాల కంటే చిన్న విషయం కాదు. అవును. మరి చూసుకుంటే మొదటిసారి మీరు ఏదైతే పాడా అని చెప్పారో, ఆ టైంలో మీకేమైనా భయం అనిపించిందా ఫస్ట్ టైమ్? అనిపించింది స్వామి. నర్వస్ ఉంది ఫస్ట్. హ్మ్. మైక్ పట్టుకోంగానే వణకడము, హ్మ్. బ్రీత్ సరిపోకపోవడం. అవును. పాడుతుంటే బ్రీత్ అయిపోతుండే. వర్డ్స్ ఖాళీ ఓన్లీ వితౌట్ సౌండ్ వచ్చేది ఎయిర్ లాగా. అవునవును. అట్లా నర్వస్ కావడము. కానీ ఇంకా సపోర్ట్ ఆ అట్లాంటి తర్వాత గురుస్వాములు కాన్ఫిడెన్స్ సపోర్ట్ వచ్చింది. చేసినందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఈ హ్మ్. స్టేజ్‌లో ఉన్నాను. హ్మ్. అప్పుడు వాళ్ళు మైక్ ఇయ్యకుంటే ఇంకా ఇప్పుడు ఇట్లా మీ ఛానెల్‌లో మీ ముందు కూర్చునేవాడిని కాదేమో. అవును. అట్లా. సో, మరి ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే మొదటిసారి మీరు ఎప్పుడైతే మాల ధరించారో, ఇన్ని సంవత్సరాలు నేను ఉంటాను, ఇన్ని సంవత్సరాలు నేను జర్నీ చేస్తాను అయ్యప్ప స్వామితో అని? లేదు స్వామి ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మనసులో సంకల్పం అనేది ఉంటుండే. హ్మ్. ఏందంటే అయ్యప్ప స్వామి ఆపే వరకు నేను మాలేస్తూనే ఉండాలి. హుహుహుహు. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో రిలేటివ్స్ చనిపోవడము గాని, ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ, మెచ్యూర్ ఇట్లాంటివి ఉంటాయి గదా! అవును. సో, అవి అడ్డంకులు లేనప్పుడల్లా నేను మాలేస్తాను. నా కాళ్ళు, చేతులు పని చేసినంత వరకే ఏస్తా అని చెప్పి అనుకున్నాననమాట. ఓకే. ఓకే. సో, అయ్యప్ప వల్ల కంటిన్యూ అవుతుంది. ఓకే. మధ్యలో 3 ఇయర్స్ బ్రేక్ వచ్చింది లాక్‌డౌన్ అప్పుడు. హుహుహుహు. మధ్యలో మా వైఫ్‌కి మా చిన్న పాప పుట్టేటప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే అప్పుడు. హుహుహుహుహు. మధ్యలో మా ఫాదర్ వాళ్ళ మదర్ మాలలోనే చనిపోయినారు. ఓకే. ఓకే. 3 ఇయర్స్ బ్రేక్. లేకుంటే హుహుహుహు. ఇప్పుడు 18 ఉంటుండే అన్నమాట. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు చూసుకుంటే కొన్ని వీడియోస్‌లో మేము చూసాము. మీ పిల్లలు కూడా పాడుతున్నారు. అవును. అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా? చాలా ఇంట్రెస్ట్ స్వామి. హ్మ్. ఇప్పుడు నేను మా ఫాదర్‌ని చూసి ఎట్లా ఏసుకోవాలి మాల అని అనుకున్నానో, హ్మ్. వీళ్ళని చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళడం. సండే వస్తే డాడీ, డాడీ కొంచెం మా పిల్లలు ఎక్కువ నాకు బాగా అటాచ్‌మెంట్ అన్నమాట. ఇద్దరు ఓకే. ఆడపిల్లలు కాబట్టి అవును. ఎక్కువ ఆడపిల్లలంటే ఫాదర్‌కే ఉంటారు గదా! అవును. బాగా అటాచ్‌మెంట్. అందులో మా పెద్ద పాప ఆల్రెడీ మాలేసింది 1 ఇయర్. హుహు. 1 ఇయర్ ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఏసింది. 41 డేస్ నాతో పాటే ఉంది. ఉన్నారు. ఓకే. ఆహ్, వాళ్ళ స్టడీస్ డిస్టర్బ్ చేయను. సండే, సాటర్‌డేస్ ఈవినింగ్స్ వచ్చినప్పుడల్లా తీసుకెళ్తుంటాను. హ్మ్. వాళ్ళు గూడా పాడుతుంటారు ఇంట్రెస్టింగ్‌గా. వాళ్ళకి గూడా అప్రిషియేషన్స్ వస్తాయి. బ్లెస్సింగ్స్ వస్తుంటాయి అందరివి. ఓకే. అయ్యప్ప గూడా ఇంకా వాళ్ళకి ఇచ్చిండు వరం. హ్మ్. చూడాలి ఇంకా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా అట్లా. స్వామి. ఇప్పుడు మనం మన అయ్యప్ప స్వామి గురించి, అలాగే మాల కోసం మాట్లాడుకున్నట్లయితే, అసలు దీని యొక్క స్టోరీ ఏంటి స్వామి మాల వెనక? ఇది వచ్చే స్వామి అయ్యప్ప స్వామి జన్మ రహస్యం నుంచి మొదలవుతదిది. హుహు. యాక్చువల్‌గా పురాణాలు ఒక 2, 3 రకాలున్నాయి స్వామి. హ్మ్. అందులో నాకు తెలిసిన పురాణం చెప్తాను. హ్మ్. 2, 3 వెరైటీస్ ఉంటాయి. కాకపోతే ఎట్లా వస్తుంది మీకు ఫైనల్ ఔట్‌పుట్, ఫైనల్ ఆన్సర్ ఒకటే ఉంటది. ఓకే. సో, యాక్చువల్‌గా భస్మాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేస్తాడనమాట. శివుడు శివుడికి తపస్సు చేస్తాడు. శివుడికి తపస్సు చేసినప్పుడు శివయ్య ఏందంటే భోలాశంకరుడు. ఎవ్వరు ఓం నమః శివాయ అంటే ఖతం అవును. కరిగిపోతాడాయన. కరిగిపోతారు. సో, భస్మాసురుడికి ప్రత్యక్షమయ్యేసి వరం కోరుకో అంటే నేనెవరి తలపైన చేతి పెడితే వాళ్ళు భస్మం గావాలి అంటాడు. ఓకే. సరే అని చెప్పి కోరుతాడు. హ్మ్. ఓకే తదాస్తు అని చెప్పి శివయ్య దీవించేస్తాడు. హుహుహు. దీవించిన తర్వాత ఇతనేం చేస్తాడంటే వరం టెస్ట్ చేయడానికి శివుడి పైన చేయి పెడదా అని ఎళ్తాడు. ఓకే. ఆహా! నీ తలపైనే నేను చేయి పెడతా చూద్దాం నువ్వు భస్మం అయితావా కావా అని. ఓకే. దాంతో భయంతో పరిగెత్తి శివుడు ఒక రుద్రాక్ష హోల్‌లో దాసుకుంటాడనమాట. హుహుహు. దాసుకొని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే చూసి ఓహో! ఈ రాక్షసుడిని మనం మంత్రముగ్ధుడిని చేయాలి. ఎట్లా అని చెప్పి
జగన్మోహిని అవతారంలో వస్తాడు. జగన్మోహిని అవతారంలో వచ్చి ఛాలెంజ్ చేస్తాడనమాట. నువ్వు నాలాగా నాట్యం ఆడితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జగన్మోహిని ఛాలెంజ్ చేస్తాడు. సరే అని చెప్పి నాట్యం ఆడుతుండగా జగన్మోహిని భంగిమ తలపైన చేయబెట్టినట్టు పెడుతుంది. సో భస్మాసురుడు తలపైన చేయబెట్టుకుంటాడు, భస్మం అయిపోతాడు. శివయ్య ఇదంతా చూసి జగన్మోహిని, అంటే ఇది అయ్యప్ప స్వామి జన్మ కారణం కాబట్టి స్టోరీ ఇట్లా ఉంటది. శివయ్య వెళ్ళి జగన్మోహినితో నాట్యం ఆడతాడు. నాట్యం ఆడుతుంటే ఇద్దరు వాళ్ళ స్వెట్ డ్రాప్ వచ్చేసి ఒక ఆకు పైన పడుతుంది. అందులోంచి అయ్యప్ప ఉద్భవిస్తాడు అనమాట. సో ఇద్దరి హరిహరుల పుత్రుడు, హరికి హరుడికి జన్మించిన స్వామి అయ్యప్ప. సో పంబా నది తీరంలో అయ్యప్ప పుట్టింది ఒక జన్మ కారణం ఉంది. ఎందుకు పుట్టిండు, హరిహరులకు ఎందుకు పుట్టిండు అనేది జన్మ కారణం ఉందని చెప్పి పులి పాము నీడలో అయ్యప్ప మెడలో మణిహారం వేసి వెళ్తారనమాట. వీళ్ళు కింద భూమి పైన పందల రాజుకి అయ్యప్ప స్వామి మణిహారం మెడలో ఉంటది కాబట్టి దొరుకుతాడు. దొరికిన తర్వాత శివయ్యనే ఋషి రూపంలో వచ్చి ప్రత్యక్షమై చెప్తాడనమాట, ఈ అబ్బాయి పుట్టింది వేరు, 12 ఏళ్ళ తర్వాత ఈ అబ్బాయి విశిష్టత మీకు తెలుస్తుంది అని చెప్పిన తర్వాత రాజుకి పిల్లలు ఉండరు. పందల రాజు పిల్లలు ఉండి ఈ స్వామిని సంతోషంతో తీసుకెళ్తాడు. మెడలో మణిహారంతో ఉన్నాడు కాబట్టి మణికంఠుడు అని పేరు. సో పందల రాజ్యం తీసుకెళ్లిన తర్వాత రాజుకి బాబు పుడతాడు, అయ్యప్ప కాకుండా. ఈయన వచ్చిన వేలా విశేషము గోల్డెన్ లెగ్ బాబు పుడతాడు. పుట్టిన తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక పట్టాభిషేకం చేయాలని చెప్పి రాజు నిర్ణయిస్తాడు. యువరాజుకు పట్టాభిషేకం ఉంటది కదా. సో అయ్యప్పకి పట్టాభిషేకం చేయాలని రాజుకుంటది, రాణికి కూడా ఉంటది. అప్పటికి మధ్యలో మంత్రి వచ్చేసి ఏమంటాడంటే, నీ కడుపున పుట్టింది వేరే చిన్న బాబు కదా, మణికంఠుడు ఉన్నంత వరకు పట్టాభిషేకం నీ సొంత కొడుకుకి కాదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎట్లాగైనా చేసి మణికంఠుడిని చంపేయాలి అని చెప్పి మంత్రి ఏం చేస్తాడు, ఆ రాణిది మైండ్ సెట్ చేంజ్ చేసేస్తాడు, మొత్తం విషం పాయిజన్ నింపేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే రాణికి స్టమక్ పెయిన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఒక వైద్యుడు వస్తాడు, వైద్యుడిని కూడా వీళ్ళు కొనేస్తారు డబ్బులు పెట్టి. సో వైద్యుడు ఏం చెప్తారంటే, ఈ రాణికి అసలు తగ్గే డిసీజ్ కాదు ఇది, ఇది తగ్గాలంటే పులిపాలు తాగాలి, పులిపాలతో మెడిసిన్ ఇవ్వాలి, పులిపాలల్లో కలిపి పులిపాలల్లోనే పనిచేస్తుంది అని చెప్తారు. అంతలో రాజు ఏం చేస్తాడంటే ఇంకా బాధపడుతూ, అసలు అడవిలోకి వెళ్ళాలి, అందులో ఆడపులిని వెతకాలి, అందులో రీసెంట్ గా పిల్లలు పెట్టిన పులిని ఎతకాలి, పెద్ద టాస్క్. ఎట్లా ఎవరు వెళ్తారంటే ఇంకా మణికంఠుడు నా తల్లి గురించి నేను వెళ్తాను అని చెప్పి, అప్పటికి అయ్యప్పకి ఇవంతా తెలియదు. సో వెళ్ళిపోతాడు అడవికి. వెళ్ళేటప్పుడు దారిలో మహిషి రావడము, మహిషి కూడా ఒక వరం ఉంటది అనమాట, నేను హరుడికి పుట్టిన 12 ఏళ్ల బాలు చైన్లో చనిపోవాలని చెప్పి. ఇప్పుడు భస్మాసురుడికి ఎట్లా వరం ఉండేనో మహిషికి కూడా సేమ్ అలా వరం ఉంటది. మహిషి చనిపోవాలంటే హరిహరులకు పుట్టిన వ్యక్తి అయ్యప్ప కాబట్టి ఈయన చేతిలోనే చనిపోతుంది. సో ఈయన పులిపాలకి అని బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇంద్రుడు వస్తాడు అనమాట. ఇంద్రుడు వచ్చి, అయ్యప్ప నువ్వు జన్మ కారణం, నువ్వు అయ్యప్పవి, నువ్వు హరిహరికి పుట్టిన వ్యక్తివి, నువ్వు ఇక్కడ కాదు, పైన నీకోసం ఒక రాక్షసి ఎదురు చూస్తుంది, దాన్ని సంహరించాలి, నువ్వు పుట్టింది అందుకే అని చెప్పి తీసుకెళ్లి అక్కడ మహేష్ని సంహరించి దాన్ని డెడ్ బాడీ మన భూమి పైన వేసేస్తే, ఇప్పుడు అలుదా కొండ అని చెప్పి శబరిమల దగ్గరలో పెద్దపాదంలో ఉంటది. అలుదా కొండ మహిషి శవం అది. మహిషి పైన నాట్యం ఆడతాడు అయ్యప్ప, నొప్పి భరించలేక ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు కొండ కింద అలుదా నది ఉంటది, మహిషి కన్నీరు అది. సో ఎప్పుడు పెద్దపాదం వెళ్ళిన స్వాములు ఆ అలుదా నదిలో 2 రాళ్ళు తీసుకొని పైకి ఎక్కి మళ్ళీ మహిషి శివం లేవద్దని చెప్పి 2 రాళ్ళు వేస్తారు అనమాట. మళ్ళీ తిరిగి దాని పైన కొండ పైన వేస్తారు, కొండ కింద తీసుకొని వెళ్ళి ఒక 7-8 కిలోమీటర్ స్టాప్ వెళ్తారు. సో మిరాకిల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పెద్దపాదంలో డైలీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పబ్లిక్ వెళ్తారు. ప్రతి ఒక్కరికి 2 రాళ్ళు దొరుకుతాయి అక్కడ. అంటే ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. 2 రాళ్ళు దొరకని పర్సన్ అనేది ఉండడు, ఖచ్చితంగా దొరుకుతుంది. సో మహిషిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి, ఆ మహిషి శాపం విమోచనం పొందుతుంది, అయ్యప్ప స్వామి కూడా కిందికి వచ్చేస్తాడు. ఇంతలోపు
పందలరాజు అంతా పట్టాభిషేకంకి నగలు ఆభరణాలన్నీ సిద్ధం చేసి అయ్యప్పకి వేద్దామని పెడతాడనమాట. సో అయ్యప్పని తీసుకురావడము, అయ్యప్ప ఇప్పుడు మహిషిని సంహరించిన తర్వాత దేవుళ్ళందరినీ ఒకటి అడుగుతాడనమాట అయ్యప్ప. మీకోసం నేను ఇంద్రలోకంని నాశనం చేద్దామని వచ్చిన మహిషి, దేవలోకాన్ని నాశనం చేద్దామని వచ్చిన మహిషి నేను సంహరించిన, నా కోసం మీరందరూ పులుల్లాగా మారాలి అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అందరు పులులైనాక అయ్యప్ప ఒక పులి మీద కూర్చొని పందల రాజ్యానికి బయలుదేరుతాడు. అందరూ చూసి షాక్ అయిపోతారు, ఏంది అసలు ఒక పులి పాలు తెమ్మంటే స్వామి పులి మందనే వేసుకొచ్చేసిండు ఇక్కడికి అని చెప్పి. అప్పుడు మహారాణికి అర్థమైపోతుంది ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, దేవుడు అని చెప్పి. సో ఇదంతా స్టోరీ అయ్యప్ప పందలరాజుకి చెప్పడము. పందలరాజు ఏమంటాడంటే, అయ్యో పట్టాభిషేకంకి నీకోసం ఆభరణాలు చేసినా, నువ్వు నా సొంత కొడుకు అనుకున్నా నేను, ఒక తండ్రి నేను, అంటే నువ్వేం బాధపడకు, నేను బాణం వేస్తా, ఆ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నా గుడి కట్టించు, నేను నీకు మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాను మీరు పట్టాభిషేక ఆభరణాలు వేసిన తర్వాత అని చెప్పి వరం ఇచ్చి వెళ్తాడు. అయ్యప్ప బాణం కొడతాడు, కొడితే 5 places లో పడుతుంది. 5 places లో అన్ని 4 గ్రౌండ్ ఉంటాయి, 5th place టాప్ ఉంటది, అంటే ఆకాశంలో లేదు పీఠం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈయన 12 years బాలుడు కదా, అది 2nd floor పైన ఉంటుంది. సో ఎట్లా ఎక్కాలి అసలు, వెళ్ళి పీఠాన్ని ఎట్లా అధిరోహించాలని చెప్పి అయ్యప్ప ఆలోచిస్తుంటే 18 దేవతలు వస్తారు. వచ్చేసి ఒకరిపైన ఒకరు వీపు పెట్టి ఉంటారు. అందరు వీపు పైన కాలు పెట్టుకుంటా వెక్కి పీఠాన్ని అధిరోహిస్తాడు అయ్యప్ప. సో మేము మాలేసేది ఎందుకన్న స్టోరీ మీరు అడిగినందుకు చెప్తున్నది, ఇప్పుడు వస్తుంది అది మెయిన్. సో దేవుళ్ళందరూ వెనుకకు తిరిగి అయ్యప్ప అని పిలుస్తారు. ఏంటి అని చెప్తే, నువ్వంటే కారణ జన్ముడివి, నువ్వు దేవుడివే, హరిహరలకు పుట్టిన దేవుడివి, నువ్వంటే మా పైన కాలు మోపొచ్చు, తప్పులేదు. మిమ్మల్ని చూడ్డానికి వచ్చేవాళ్ళు సామాన్య మానవులు కదా, వాళ్ళు కూడా మా పైన కాలు మోపితే మా విలువ తగ్గిపోతుంది కదా అంటారు అనమాట. అన్నప్పుడు అయ్యప్ప స్వామి ఏమంటాడంటే, మీరేం బాధపడకండి, నాతో తత్సమానులు అయిన వాళ్ళు మాత్రమే మీ పైన కాలు మోపుతారు. ఎట్లా అంటే మండల బ్రహ్మచర్య దీక్ష, ఇరుసంధ్య స్నానాలు, ఒంటిపూట భుక్తి, భూతల శయనం, ఇవన్నీ చేసి మండల దీక్ష తర్వాత నాతో తత్సమానులు అయిన తర్వాతనే మిమ్మల్ని ఎక్కుకుంటూ నా దర్శనం చేసుకుంటారు. సో ఆయన అక్కడ ఇచ్చిన మాట 18 అంబడికి మేము మాల వేసుకొని 41 రోజులు కఠిన దీక్ష చేసుకొని మాకు అర్హత వచ్చిన తర్వాత ఆ మెట్టు పైన కాలు మోపుతాం అనమాట. చాలా మంది 11 days 21 days. అవును, ఇప్పుడు స్వామి మా ఇంట్లో చిన్న పాప ఉంది, 41 days వేయలేం కదా స్వామి అంటారు. కానీ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. దీపం పైన చిన్న పాప చేయబెట్టినా కాలుతుంది, నేను పెట్టినా కాలుతుంది, 60 years ఆయన పెట్టినా కాలుతుంది. సో దీపం లాంటిది రూల్ అనమాట, అయ్యప్ప ఇచ్చిన మాట అది. ఎవరైనా మండల దీక్ష కంప్లీట్ చేస్తేనే మనకు అక్కడ అర్హత. ఇప్పుడు 41 రోజులు దీక్ష చేసిన వాళ్ళు సాక్షాత్ అయ్యప్ప స్వామితో సమానం అని చెప్పు, తత్సమానులు అని చెప్పి అయ్యప్ప వాళ్ళకి వరం ఇస్తాడు అనమాట. సో అంత మాకి అంత ఇచ్చిండు కాబట్టి అయ్యప్ప, మనం కూడా అయ్యప్ప పేరు నిలబెట్టాలన్నమాట. సో ఖచ్చితంగా మండల దీక్ష పూర్తి చేసి కఠిన దీక్ష చేసి 18 అంబడిని ఎక్కి ప్రతి ఒక్క మెట్టు కళ్ళకు అద్దుకుంటూ ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. అలా అసలు ఈ కథ విన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. దట్టు మీరు 15 సంవత్సరాలుగా 41 రోజులు చేస్తూనే ఉన్నారు. సో నేను ఇంకా ఎంతో పుణ్యం చేసుకున్నానని చెప్పొచ్చు. మరి ఇంత మంచి కథని మాకు వినిపించారు, మరి అదే ఒక పాటతో మనం మరి కంటిన్యూ చేద్దాం. సరే స్వామి, నాకు చాలా నచ్చిన పాట ఒక చిలక గోరింక స్టోరీ ఉంటది అనమాట. చిలక కన్నుపోవడము, గోరింకెళ్ళి చిలకకి దర్శనం చేపించడం శబరిమలకి, ఇదంతా ఉంటది. సాంగ్ పెద్ద ఉంటది కానీ నేను ఒక 4 lines పాడి వినిపిస్తాను. ఖచ్చితంగా స్వామి. పచ్చా పచ్చని సెట్టురా, సెట్టు మీద రామశిలకరా, రామశిలక నోట ఎల్లవేళల స్వామి నామమే పలుకురా, అయ్యప్ప నామమే పలుకురా. ఒక్కనొక్క రోజున శిలకాన సెంతకు వచ్చేరా, స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా. ఒక్కనొక్క రోజున శిలకాన సెంతకు వచ్చేరా, స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగేరా. ఏటమ్మ శిలకమ్మ ఏటని అడిగితే, ఏటమ్మ శిలకమ్మ ఏటని అడిగితే ఆ
పలుకుల్లో తలబెట్టి వెక్కి వెక్కిడిచింది పచ్చ పచ్చని సెట్టురా చెట్టు మీద రామశిలకరా రామశిలక నోట ఎల్ల వేలాల స్వామి నామమే పలుకురా అయ్యప్ప నామమే పలుకురా. ఈ సాంగ్ లో చాలా బాగుంటుంది స్వామి స్టోరీ. కాకపోతే ఇంటర్వ్యూలో అంత టైం దొరకదు కాబట్టి 4 లైన్స్ పాడినాను. ఇంకోటి నా లైఫ్ లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకు ఇచ్చిన మైక్ స్వామి కాకుండా ఇండైరెక్ట్ గురువుస్ కొంతమంది ఉన్నారు. అయ్యప్ప స్వామి పూజలలో వాళ్ళంతా ఫేమస్ అన్నమాట. గంగపుత్ర నరసింహరావు, పెద్దపులి ఈశ్వర్ అన్న అంటారు, జడల రమేష్ అంటారు. వీళ్ళందరూ ఆడియోస్ తీయడం అప్పట్లో మేము చిన్న పిల్లలు ఉండము. వీళ్ళ ఆడియోస్ విని 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 మేము పాడాలి అనే ఉత్సాహం రావడం మాకు. వాళ్ళ ఇండైరెక్ట్ గురువులు. ఇప్పుడు పాడింది గంగపుత్ర నరసింహరావు సాంగే. సో వాళ్ళు లేనిది కూడా మాకు ఇంట్రెస్ట్ రాకపో. ఇప్పుడు జేఎస్ దాసు మాకు మెయిన్ అయ్యప్ప స్వామి అంటే జేఎస్ దాసు. శబరిమలలో ఆయన హరివరాసనం పాడింది అయ్యప్ప పడుకోడు డైలీ నైట్. హరివరాసనం విశ్వమోహనం అని డైలీ 11 o'clock శబరిమల టు పంబ మొత్తం కొండలన్నీ ఆయన వాయిస్ మారుమ్రోగుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పాడడము మేము విని నేర్చుకోవడము. సో ఇదంతా ఇండైరెక్ట్ గురువులు కూడా వాళ్ళకి కూడా పాదాభివందనాలు అందరికి. ఒకసారి ఆ పాట కూడా పాడతారా? శబరిమలలో పవలింపు సేవకి వాడే పాట జేఎస్ దాసు గారు అందరికి తెలుసు మాక్సిమం అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి. హరివరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్య పాదుకం హరి విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అంత చక్కగా పాడారు. అంటే గతంలో ఎప్పుడన్నా మీరు నేర్చుకున్నారా? అంటే స్వామి ఇప్పుడు మాలలో చెప్తున్నాను మీకు, నాకు సంగీతం అంటే ఏంటో ఇప్పటికీ జీరో తెలియదు, అస్సలు తెలీదు. నేను ఇప్పుడు నాకు అదే అదే చెప్తున్నా స్వామి అయ్యప్ప ఇచ్చిన వరం నాకు. నథింగ్, అసలు నాకు ఏమి తెలీదు. కాకపోతే నా వాయిస్ లో ఒక ఫోక్ సాంగ్ సెట్ అవుతుంది, ఒక మెలోడీ సెట్ అవుతుంది, ఒక తీన్మార్ సాంగ్ సెట్ అవుతుంది. ఏడ్చే పాటలు పాడితే ఏడ్చేస్తారు, తీన్మార్ పాడితే పూనకాలు ఊగుతారు, ఏదైనా ఫీల్ ఉన్న పాటలు పాడితే ఫీల్ లోకి వెళ్ళిపోతారు. అది గాడ్ గిఫ్ట్. అది ఎవరికి రా స్వామి. 100s లో 200s లో కూడా ఒకరికి ఉండదు. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మమ్మీ డాడీ అందరు కలిపితే ఒక 250 మెంబర్స్ ఉంటారు. అందులో నేను ఒక్కనే పాడేవాడిని. నిజంగా గ్రేట్. అసలు నాకు నా 2 పిల్లలు. మీ పిల్లలు కూడా పాడతారు, ఉన్నాం మేము కూడా. చాలా చక్కగా పాడతారు వాళ్ళు కూడా. అంటే ఎటువంటి క్లాసెస్ లేకుండా మీరు ఓన్ గా స్వామివారి సేవలోనే ఉంటూ నేర్చుకోవడం అనేది అసలు నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. స్వామి ఇప్పుడు మనం మన స్వామివారి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు గుళ్ళకి ఏదైతే అయ్యప్ప స్వామి శబరిమల వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి ఎలో చెయ్యరు, ఎందుకు అంటారు? ఎందుకు వెళ్ళకూడదు ఆడవాళ్ళు? క్వశ్చన్ లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఆడవాళ్ళు వెళ్ళొచ్చు, సర్టెన్ ఏజ్ వాళ్ళు వెళ్ళొద్దు. శబరిమలకి ఆడవాళ్ళు ఎలా ఉంది, కానీ సర్టెన్ ఏజ్ వాళ్ళు నాట్ ఎలౌడ్. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ 18 అంబడి ఎక్కాలంటే 41 days దీక్ష చేసి ఉండాలి. ఆ 41 days దీక్ష చేయాలంటే సర్టెన్ ఏజ్ లో ఉన్న వాళ్ళు 9 years to 50 years వరకు లేడీస్ కి 41 days కంటిన్యూ చేయలేరు దీక్ష. అవును, మధ్యలో బ్రేక్ వస్తుంది. ఓన్లీ మగవాళ్ళే చేయొచ్చు. ఇంకోటి అక్కడ అయ్యప్ప స్వామి ఉన్న విధానం కూడా నైష్టిక బ్రహ్మచారి. ఆయననే నైష్టిక బ్రహ్మచారి కాబట్టి ఆయనను చూడాలంటే ఒక విధానం ఉంది, ఆయనకంటూ ఒక విధానం. మీకు ఇప్పుడు 5 దగ్గర బాణాలు పడ్డాయని చెప్పినాను కదా, పంచయేప క్షేత్రాలు అంటారు. పంచయేప క్షేత్రాలలో 4టికి అందరూ వెళ్ళొచ్చు, అందరు లేడీస్ వెళ్ళొచ్చు, ఏ గ్రూప్ అయినా వెళ్ళొచ్చు. ఓన్లీ పోందంటే శబరిమల ఒకటే. అది కూడా ఎందుకంటే భగవంతుడే నైష్టిక బ్రహ్మచర్య రూపంలో ఉన్నాడు. ఆయనను చూడాలంటే 18 అంబడి ఎక్కాలి. 18 అంబడి ఎక్కాలంటే మండల దీక్ష చేయాలి. సో ఇది ఉంటది కాబట్టి సర్టెన్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రారు. మా మదర్ ఇప్పుడు రావచ్చు, మా మదర్ వచ్చింది, మా పాప కూడా వచ్చింది. సో అక్కడ వాళ్ళు పెట్టిన ఏజ్ బ్రేక్ పాయింట్ వచ్చేసి 8 years తర్వాత రావద్దు, 8 or 9 ఉంటది. తర్వాత 50 years తర్వాత రావచ్చు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే 5వ గుడి ఉంది అన్నారు, అక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి అన్నారు. అంటే అది ఓన్లీ ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ఏదో 41 రోజులు దీక్ష చేసి వెళ్తున్నారు కదా, దీక్ష లేకుండా కూడా వెళ్ళొచ్చా? లేదు, వెళ్ళకూడదు. నైష్టిక బ్రహ్మచారి అయ్యప్ప, ఆయన చూడాలంటే ఓన్లీ మేమే
బాయ్స్ కి వెళ్ళాలి. అలౌడ్ ఉంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో వెళ్ళడానికి అయితదా ఆ గుడికి? ఇప్పుడు స్వామి మండల కాలం పాటు ఓపెన్ చేసేది నవంబర్ టు డిసెంబర్. అవును. 41 డేస్ కంటిన్యూ ఓపెన్ ఉన్నది. అవును. ఓపెనింగ్ ఫర్ మండల పూజ మహోత్సవం అని చెప్పి ఉంటది అనమాట. ఓకే. ఓకే. సో నవంబర్ లో ఓపెన్ చేసి డిసెంబర్ 27 కి హ్మ్. మండల పూజ పెద్దగా 41 డేస్ కంటిన్యూ ఇయర్ మొత్తంలో ఓపెన్ అయినందుకు ఆ రోజు మండల పూజ చేసి 3 డేస్ క్లోజ్ చేస్తారు మళ్ళీ. ఓకే. చేసి మకర విలక్కు ఉత్సవం హ్మ్. 14 డేస్ మళ్ళీ జ్యోతి అయ్యే వరకు ఉంటది ఓపెన్. హుహు. 17th 18th 19th 20 ఓకే. 20 రోజు మళ్ళీ పడి పూజలు అయ్యి క్లోజ్ చేస్తారు. యాక్చువల్ ఏంటంటే ఎవ్రీ మంత్ మాస పూజలు ఉంటాయి. ఓకే. మన కార్తీక మాసం, పాల్గొన మాసం, అది మాసాలు ఉంటాయి కదా. వాళ్ళ కేరళ క్యాలెండర్ లో కూడా మాసాలు ఉంటాయి. ఓకే. ఎవ్రీ మంత్ 5 డేస్ ఖచ్చితంగా టెంపుల్ ఓపెన్ చేయడము, హ్మ్. స్వామివారికి పూజలు, మాస పూజలు చేయడము. హుహు. అందులో ఏప్రిల్లో, మేలో కొన్ని విశిష్ట పూజలు ఉంటాయి. వాళ్ళకి విషు అని చెప్పి, అయ్యప్ప స్వామి బర్త్డే జన్మోత్సవం అంటారు. ఓకే. పంకుని ఉత్తరం అని ఉంటది. ఉత్తర నక్షత్ర జాతకుడు అయ్యప్ప. హుహు. పంకుని ఉత్తరం అని చెప్పి మనకి మార్చి, ఏప్రిల్ ఆ టైంలో వస్తుంటది. హుహు. అప్పుడు కూడా ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఐడియల్ ఇన్స్టాలేషన్ డే, హుహుహు. ఎవ్రీ ఇయర్ ఐడియల్ ఇన్స్టాలేషన్ డే చేస్తారు అనమాట. ఓకే. ఓకే. అట్లా స్పెషల్ డేస్ ఉంటాయి. హ్మ్. మ్యాక్స్ టు మ్యాక్స్ మాత్రం మంత్లీ ఖచ్చితంగా 5 డేస్ ఓపెన్ ఉంటది. ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు మాల వేసుకోకున్నా కూడా వెళ్ళొచ్చు అనమాట. స్వాములు సివిల్లో దర్శనం చేసుకొని రావచ్చు. చేసుకొని రావచ్చు. ఓకే. స్వామి ఇప్పుడు చూసుకుంటే మొదటిసారి మాల వేసే వాళ్ళని కన్యస్వామి అంటారు. అవును. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే 5 సార్లు మాల వేస్తే గురుస్వామి అంటారు కదా! అసలు ఎన్ని సార్లు వేస్తే గురుస్వామి అయితారు? 5th కి చిన్న గురుస్వామి చిన్న అంటారు. గురుస్వామి 6th అంటారు. నుంచి గురుస్వామి. ఓకే. ఓకే. గురుస్వామి యాక్చువల్ గా స్వామి మనకి తెలిసిన భాష, వాడుక భాషలో గురుస్వామి అంటాం గానీ యాక్చువల్‌గా మనకిప్పుడు ఒక్కొక్క స్వామిని ఒక పేరు ఉంటదన్నమాట. హుహు. కన్నెస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదాస్వామి, హుహు. పేరు స్వామి, గురుస్వామి, నారికేల స్వామి, నాగాభరణ స్వామి, విష్ణు ఓకే. చక్ర స్వామి, ఇట్లా పేర్లుంటాయి. ఓకే. కాకపోతే గురుస్వామి అర్హత అనేది 6th టైం వరకు వచ్చేస్తది కాబట్టి అప్పటి నుంచి అందరికి గురుస్వామి అనే పిలుస్తారన్నమాట. ఓకే. సో ఒకసారి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే హుహు. మళ్ళీ స్టార్టింగ్ వస్తారు వాళ్ళు. కాకపోతే మొదటికి. కన్యస్వామి కాదు, గురు కన్య అవుతారు. గురు 18 కి కన్య గురు అవుతారు. అయిపోయినారు కదా, అవునవును. గురు కన్య అవుతారు అనమాట. ఓకే. మళ్ళీ ఇంకో 18 సార్లు అయితే అట్లా ఇట్లా ఇంకా అంతే ఇంక సైకిల్ సర్కిల్ టైప్ అనుకోండి. ఇంకా మళ్ళీ హ్మ్. గురు కన్య అట్లా. ఓకే. కాకపోతే అంత అదృష్టాలు ఉండయి. 36 టైమ్స్ ఉన్నారు, 18 టైమ్స్ ఉన్నారు. అవును. మాకు అదే వాళ్ళ పూజలు చూస్తే చాలా అదృష్టం అనిపిస్తుంది స్వామి. ఇప్పుడు హ్మ్. ఒక్కసారి మాల వేసుకోవాలన్నా కూడా కాదు చాలా మందికి. అవును. ఎంతో అసలు వెయ్యాలి అని డబ్బులు ఉంటాయి, టైం ఉంటది కానీ వేయలేకపోతారు. అవును. అట్లాంటిది 36 టైమ్స్ అండి. వాళ్ళ దగ్గర వెళ్ళి మేము పాడుతుంటే కూడా మా అదృష్టంగా భావిస్తాం అనమాట. ఓకే. అట్లా. ఇంకో 3 సంవత్సరాలు అయితే మీరు కూడా ఆ, గురుస్వామి అయితారు. అప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలిస్తే మా అదృష్టం అని చెప్పొచ్చు. అంత అయ్యప్ప ఆజ్ఞ స్వామి. ఆయన ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది అంతే. ఓకే. స్వామి ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి మాల ధరించేటప్పుడు చిన్న చిన్న దోషాలనేవి జరుగుతాయి కదా! సో, అవి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా మాల తెగిపోతే ఐ మీన్ మాలలో ఉండేటప్పుడు అదేదైతే మాల రుద్రాక్షలు వేసుకుంటారో తెగిపోతే ఏమన్నా దోషాలుంటాయా? తెగిపోతే దోషం అని కాదు స్వామి, అది అనుకోకుండానే తెగుతుంది. కావాలనే తెంపడం అనేది ఏమి ఉండదు. హ్మ్. అందుకే మేము ముందు జాగ్రత్తగా హ్మ్. ఒక మాల మెయిన్ ఉంటుంది, హుహు. ఒకటి తోడు మాల ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చూపిస్తాను మీకు. ఇది నాది మెయిన్ మాల. హ్మ్. ఇది ఒకవేళ తెగిపోతే ఈ తోడు మాల మెడలోనే ఉంటుంది. ఉంటుంది. ఓకే. లేదు ఇది ఒకటే తెగింది, పడిపోయింది అనుకుంటే ఇప్పుడు మన మాల విరమణ అయిపోయినట్టే. ఓకే. విరమణ అయిపోయినట్టు. మళ్ళీ మనం మాల కొత్తది వేసుకున్నా రేపటి నుంచి ఫస్ట్ డే కౌంట్ ఫస్ట్ డే వస్తుంది. కౌంట్. ఓకే. సో అందుకే ముందు జాగ్రత్త ప్రతి ఒక్క అయ్యప్ప, నేననే కాదు ఎవరైనా హుహుహు. తోడు మాల, మెయిన్ మాల 2 వేసుకుంటారు అనమాట. వేసుకుంటారు. ఇప్పుడు తోడుమాల ఉంటే మళ్ళీ మొదటి నుంచి అనేది లెక్క ఉండదు. ఇంకా మీకు ఉండదు. 2 మెయినే. మెయిన్. మనం తోడు మాల అని అట్లా పెట్టుకుంటాం కానీ పెట్టుకుంటాం. 2 మెయిన్ మాల అని అనుకోవాలి. రెండింటికి పూజలు చేసుకుంటాము, హుహుహు. 2 సేమ్ చూసుకుంటాము. హుహుహు. సో అట్లా ఒకటి తెగిన ఒకటి ఉంటది ముందు ఓకే. జాగ్రత్త. ఇప్పుడు మనం అనుకోకుండా ఎక్కడన్నా మిస్‌ప్లేస్ కావడం, ఏదైనా తగలడం, మనకి హ్మ్. నిద్రలో కూడా తెగిపోవడం ఇట్లా అవుతుంటాయి. ముందు జాగ్రత్త వేసుకుంటాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూసుకుంటే మాల ధరించేటప్పుడే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారన్న వార్త తెలిసేటప్పుడు వెంటనే తీసేస్తారు కదా! దాని గురించి ఏం చెప్తారు అంటే స్వామి? చనిపోయిన వాళ్ళు మనకేమవుతారనే దాన్ని బట్టి కూడా ఉంటది స్వామి. హుహు. ఇప్పుడు మనకి ఓన్ ఫాదర్ గాని, ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ గాని, వాళ్ళు చనిపోతే హ్మ్. కొన్ని రోజులు ఉంటుంది సృష్టి. ఓన్ ఫాదర్ చనిపోతే 6 మంత్స్ దగ్గర దగ్గర. ఓకే. హ్మ్. కొంతమందికి 11 డేస్ ఉంటుంది, కొంతమందికి 3 డేస్ ఉంటుంది. హుహుహుహుహు. సో మనకి మాల తీయడం అంటే తీయాలనే ఇప్పుడు ఆ పర్సన్ పైన డిపెండ్ ఉంటది. చనిపోయే పర్సన్ పైన ఖచ్చితంగా తీయాల్సొస్తుందంటే తీయాల్సొస్తుంది. ఓకే. ఆ! ఖచ్చితంగా. అప్పుడు కొంతమందికి 3 డేసే ఉంటది కాబట్టి హ్మ్. వీళ్ళేం చేస్తారంటే
3 డేస్ తీసిన తర్వాత మళ్ళీ 41 డేస్ ఒకవేళ వేసుకునే టైం ఉంది అనుకుంటే మళ్ళీ కూడా వేసుకుంటారు మాల. వేసుకోవచ్చు. ఓకే. స్వామి ఇప్పుడు మన అయ్యప్ప స్వామి మాల అనేది ఓన్లీ హిందువులకేనా? అంటే క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని ఏసుకోవచ్చా? యాక్చువల్‌గా స్వామి అయ్యప్ప మాల అనేది కులమతానికి అతీతం. అతీతం. ఎవరైనా వేసుకోవచ్చు. హుహుహు. వాళ్ళు వేసుకుంటారో లేదో మనకు తెలీదు గానీ, తెలీదు. ఈ మాల వేసుకోవచ్చు. ఎవరైనా కఠిన దీక్ష చేయొచ్చు అయ్యప్పని. హ్మ్. ఎవ్వరైనా అయ్యప్పని మనసారా మొక్కుకోవచ్చు. హ్మ్. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్రెడీ ఉన్నారు కూడా ఇద్దరు ముగ్గురు అవును. ముస్లిమ్స్ వాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు. మనకి యూట్యూబ్‌లో ఛానల్స్‌లో కూడా అవును. వస్తుంటారన్నమాట. ఈ ప్రశ్న రీల్స్‌లో కూడా కూడా. నేను ఎందుకు అడిగా అంటే రీసెంట్‌గా ఒక వీడియో చూసాను స్వామి. ఒక హ్మ్. క్రిస్టియన్ మతస్థుడే లైక్ ఎలా అంటే అయ్యప్ప స్వామి మాల ధరించి మందు తాగడం జరిగింది. అవును. మీరు చూసారో లేదో? చూసాను. చూసారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు కదా స్వామి ఎవరైనా. అవును. మన ధర్మాన్ని నాశనం చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు అది అట్లనే ఇప్పుడు వెళ్ళాలి బయట రీల్ ఎట్లా వైరల్ అవుతుందంటే హ్మ్. స్వాములు చూసి బాధపడుతున్నారు. అవును. కానీ బయట వేరే వాళ్ళకి వేరేలాగా ఉంటది. అవి స్వాములందరూ ఇంతే అన్న దగ్గరకు వస్తదన్నమాట. అవును. ఒక స్వామి తప్పు చేస్తుండంటే ఆ స్వామిని చూసి ఈ స్వాములంతా అంతే అన్న దగ్గర కూడా వస్తుంటదన్నమాట. అవును. సో ఆ స్వామి క్రిస్టియనా కాదా అనేది వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతది. వేరే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు. సో అప్పుడు వాళ్ళు స్వాములనే తప్పుపడతారు. కానీ అట్లా ఖచ్చితంగా. చేయడం కూడా తప్పు. హ్మ్. అయ్యప్ప స్వామి మాలని డిగ్రేడ్ చేసినట్టు అవుతది. అవును. మమ్మల్ని అందరిని డిగ్రేడ్ చేసినట్టు అవుతది. కానీ ఆ రోజు మంచి పని ఏం చేశారంటే ఆ స్వామి ఇమ్మీడియేట్ మాల మెడ నుంచి తీపిచ్చేసారు. తీసేసారు. అవును. ఇమ్మీడియేట్ అవును. వద్దు స్వామి తీయని. అట్లాంటి వాళ్ళు ఉంటేనే అయ్యప్ప స్వామి మాలకి మర్యాద. ఇంకోటి మర్యాద. ఏంటంటే స్వామి మన హిందూయిజంలో చూడని యూనిటీ అంతా అయ్యప్ప మాలలో చూస్తాం మనం. అవును. పొలిటికల్ గా గానీ ఈ కులం నువ్వు, ఈ మతం నువ్వు అని ఎవ్వరు అనరు. మాల వేసిన స్వామిని స్వామి అని అంటారు, అయ్యప్ప అనే పిలుస్తారు. హుహుహు. ఇది చాలా యూనిటీ ఉంటదన్నమాట. దేవుడు అవును. భగవంతుని నామస్మరణ కంటిన్యూగా ఒక 41 రోజులు చేసేది ఏకైక మాల అయ్యప్ప మాల. హుహుహు. మళ్ళీ మనకు దొరకదు కూడా ఇది. ఒక అవును. హిందూయిజాన్ని ఇది ఇంకో 100 ఇయర్స్ వరకు తీసుకెళ్తది. నేను గురుస్వాములకు అదే వేడుకుంటానన్నమాట. నియమ నిబంధనలు, హ్మ్. స్వామి అయ్యప్ప మాల వేయాలంటే ఏం చేయాలి? అన్నీ చెప్పేసి కూర్చోబెట్టి, హ్మ్. మనం వాళ్ళందరికీ మనకున్న విజ్ఞానం అంతా వాళ్ళకి పంచితే, వాళ్ళింకో 10 మంది స్వాముల్ని తయారు చేస్తారు. అవును. వాళ్ళింకో 10 మంది. అట్లా ఇది వెళ్తూ ఉండాలి. ఎక్కడ ఆగొద్దు. అవును. ఈ సైకిల్ అనేది. ఇప్పటికే సగము అదైపోయింది స్వామి. అయ్యప్ప మాలలో కొంతమంది కొన్ని రకాలుగా గురుస్వాములు సరిగ్గా చెప్పక, హ్మ్. అందరికీ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళని కూడా తప్పు పట్టలేము. వాళ్ళకి వాళ్ళ గురుస్వాములు తెలిసిందే చెప్తారు. హుహుహు. అట్లా ఈ పాటికి ఒక 30-40% తెలియకుండా అయిపోతుంది స్వాములకి. ఇప్పుడు కొత్తగా యేసుకునే వాళ్ళకి, మేమప్పుడు యేసుకునేప్పటికి ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ తగ్గిపోయింది. అవును. లేదనమాట. సో, అట్లా జేయకుండా ఈ అయ్యప్ప స్వామి మాలని ముందుకు తీసుకెళ్ళాలంటే, పకడ్బందీగా ప్లాన్ జేసి అందరూ గురుస్వాములు ఎవరి లెసన్స్ చెప్పాలింక. అయ్యప్ప అంటే ఇది. ఆహ్, ఈ మాలకి ఇట్లుంటది విశిష్టత అని హ్మ్. చెప్పి అందరికీ జ్ఞానం పెంచేసి, ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనసారా కోరుకుంటాను నేను. మెయిన్ ఇది జేయాలి అయ్యప్ప స్వాములందరూ. అవును స్వామి. ముఖ్యంగా చెప్పుకుంటే అయ్యప్ప స్వామి మాల వేసే వాళ్ళకి క్రమశిక్షణ గాని, లేదు హ్మ్. అంటే డిసిప్లిన్ మీరు చెప్పినట్టు అవును. మంచి అలవాట్లు, ఒక అవును. విజ్ఞానం అనేది వస్తుంది. అవును. అసలు తెల్లవారి నుంచి రాత్రి వరకు ఏం చేస్తుంటారు? పూజలు దినచర్య గాని? ఇప్పుడు అయ్యప్ప స్వామిది ఎట్లుంటదంటే స్వామి 4 గంటలకు లేస్తారు స్వామి. హ్మ్. 3:30-4 మధ్యలో లేస్తారు. లేసి చల్లనీళ్ళ స్నానం. చల్లనీళ్ళు. చలి బయట ఎంతన్నా ఉండని. శీతాకాలంలోనే ఆ! ఎక్కువ. కార్తీక మాసం అవును. మాల కార్తీక వేసేదే మాసంలోనే కార్తీక వేసేది. మాసం చలికాలం కాబట్టి హ్మ్. మార్నింగ్ చల్లనీళ్ళ స్నానాలు. స్నానం కాగానే అయ్యప్ప స్వామి పూజ. డైలీ హ్మ్. మేము రెగ్యులర్‌గా సన్నిధానం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మాకదే గుడి కాబట్టి పూజ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత సూర్యోదయానికి ముందు మేము లోపల అయ్యప్పని చూస్తాం టెంపుల్‌కెళ్ళి. ఓకే. హ్మ్. అట్లా ఎలా సాధ్యమైతది? అయిపోతది స్వామి 5:30, 4:30, 6 మేము ఓకే. ఓకే. టెంపుల్‌లో ఉంటాము. అలా. ఓకే. హ్మ్. అయ్యప్ప దర్శనం, హారతి తీసుకున్న తర్వాత హ్మ్. అప్పుడు బయటికొస్తాము. అప్పుడు హ్మ్. సూర్య నమస్కారం చేసుకుంటామనమాట. ఓకే. డైలీ ఇది. మధ్యాహ్నం పడి పూజలు, అక్కడ భిక్ష చేయడము. హ్మ్. ఈవినింగ్ మళ్ళీ 5:00 స్నానాలు, 6 కల్లా పూజ ఈవినింగ్. ఇది డైలీ దినచర్య ఉంటది. హుహుహు. హ్మ్. అంటే గచ్చు మీద పడుకోవడం. అవును. కొంచెం కటిక నేలపైన కటిక నేల పడుకోవడము. మీద పడుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, ఈ స్వామివారిని మధ్యలోనే ఐ మీన్ వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు స్వామి? అట్లా వదిలి వెళ్ళేదుంటే అసలు మాలనే ఏసుకోవద్దు స్వామి. వేసుకోవద్దు. అవును. నీకు అయ్యప్ప మీద ఇష్టం ఉంది. నువ్వు మొక్కాలనుకుంటే, హ్మ్. నువ్వు మాల వేసుకోకుండా గూడా ఎళ్ళొచ్చు శబరిమలై. అవును. నీకైనా అదే అయ్యప్ప కనిపిస్తాడు. మాకైనా అదే అయ్యప్ప కనిపిస్తాడు. హ్మ్. కానీ నువ్వు మాల వేసుకొని ఇట్లా మధ్యలో తీసి ఎళ్ళడం అనేది తప్పు. హ్మ్. కాబట్టి నీకంత అనిపిస్తే సివిల్‌లో ఎళ్ళు. హ్మ్. చక్కగా మొక్కుకో.
అయ్యప్ప స్వామి మాల వాళ్ళు 6 అవర్స్ 7 అవర్స్ లైన్ లో నిల్చొని మొక్కితే సివిల్ వాళ్ళకి ఆ 6 అవర్స్ లో 7 టైమ్స్ దర్శనం అవుతుంది. ఓకే. అవును. ఎందుకంటే లైన్ ఎక్కువ ఉండదు, 18 అంబడి ఎక్కరు, మేము ఉండదంతా లైన్ 18 అంబడి ఎక్కడానికి. ఉమ్. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయొచ్చు అనమాట. అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఇదే, మాల వేసుకోకండి, అక్కడ పోయి 10 సార్లు దర్శనం చేసుకోండి అయ్యప్పకి. ఓకే. స్వామి ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా మాల ధరించేటప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళ మొఖం చూడకూడదు అంటారు. అంటే పీరియడ్స్ టైంలో గాని అట్లా. అంటే ఎందుకు అంటారు అట్లా? చూడకూడదంటే మాల ధరించినప్పుడు అని కాదు స్వామి, దీక్షలో ఉన్నప్పుడు. దీక్షలో ఉండడం. దీక్షలో ఉన్నప్పుడు మన మెడలో అయ్యప్ప ఉంటాడు, సాక్షాత్తు అయ్యప్ప స్వామి దేవుడు మన ఒంట్లో ఉన్నాడు, మన మెడలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు శబరిమలకి వెళ్ళొద్దు అనేది ఏదైతే మెయిన్ రీజన్ ఉందో, ఇంట్లో కూడా అదే వస్తుంది కాబట్టి రీజన్ చూడొద్దు అంతే. ఓకే. అంటే చూడడం వల్ల ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటాయా? దోషాలని కాదు, మా పర్సన్ లాగా కాదు కదా స్వామి. ఇప్పుడు ఒక స్వామి, ఇప్పుడు మీ దృష్టిలో నేను అయ్యప్ప, అవును, నాలో మీరు అయ్యప్పని చూసుకుంటున్నారు. అవును. సో అక్కడ ఇంట్లో ఉండేది కూడా అయ్యప్పనే. ఓకే. సాక్షాత్తు భగవంతుడు కాబట్టి అట్లా ఉండద్దు అని అంటారు. తర్వాత అంత ఇల్లు క్లీన్ చేయడం మళ్ళీ యథావిధిగా 5 days తర్వాత ఇదంతా ఉంటది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు నార్మల్ గా లేడీస్ ఎవరైనా సరే అలాంటి టైమ్స్ లో టెంపుల్స్ కూడా వెళ్ళరు. అవును. శుభకార్యాలకి ఏదైతే దైవ కార్యాలు ఉంటే వెళ్ళరు. సో మీ ఇంట్లోనే అయ్యప్ప ఉంటాడు కదా స్వామి, డైరెక్ట్ దేవుడే ఉన్నాడు కాబట్టి అది సేమ్ మీకు అది అక్కడ అంతా ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. అది కాకపోతే సాక్షాత్తు స్వామిని మనలో మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి నియమనిష్టలతో అంతే అంతే. ఓకే స్వామి. ఇప్పుడు చూసుకుంటే గత 15 సంవత్సరాలుగా మీరు అయ్యప్ప స్వామి దీక్షలోనే ఉన్నారు అని చెప్పొచ్చు. మరి ఈ 15 సంవత్సరాల్లో మీకు ఎదురైన మంచి అనుభవం ఏంటి? స్వామి అయ్యప్ప స్వామి దీక్ష ఉన్నట్టు ఎక్కడ ఉండదు. ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఇమీడియట్ రిజల్ట్. నువ్వు మంచి చేస్తే వాళ్ళ నీకు రేపే మంచిగా అనిపించేస్తుంది. నీకు సాక్షాత్ అయ్యప్ప కళ్ళ ముందు నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు స్వామి అని కనిపిస్తుంది. తప్పు చేసినా కూడా ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కొంతమంది ఇప్పుడు అంటుంటారు మా గురుస్వాములు, నువ్వు ఇరుముడి నెయ్యి టెంకాయ, మేము ఇప్పుడు దీక్ష అయిపోయిన తర్వాత మా దీక్షను మొత్తం నెయ్యి రూపంలో టెంకాయలో పోషిస్తాం. మెడలో అయ్యప్ప ఉంటాడు కానీ మా దీక్ష అంతా ఒక నెయ్యి రూపంలో టెంకాయలోకి వెళ్ళిపోతుంది. ఆ టెంకాయ శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకొని 18 అంబడి ఇరుముడి పెట్టుకొని ఎక్కుతాము, దర్శనం చేసుకుంటాము. తర్వాత అయ్యప్పకి నెయ్యాభిషేకం చేయించాలి. నెయ్యాభిషేకం ఏంటంటే మేము తెచ్చిన టెంకాయ నెయ్యి, అది అక్కడ పగలు కొడతారు అనమాట. కొట్టినప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు నెయ్యి లడ్డూ లాగా వచ్చింది అనుకోండి, దీక్ష మంచి చేసిన స్వామి అంటారు. లేదు స్టవ్ పైన పెడితే వాటర్ అయిపోతుంది కదా, అట్లా వస్తే దీక్ష మంచి చేయలేదు స్వామి అంటారు అనమాట. సో ఇమీడియట్ రిజల్ట్స్ గురుస్వాములు కూడా అక్కడ టెస్ట్ చేస్తుంటారు కూర్చొని, ఈ స్వామిది ఎట్లా వస్తుంది నెయ్యి చూద్దామని చెప్పి. కానీ అదేదో మరి విచిత్రము, అక్కడ క్లైమేట్ 20 degrees ఉన్నా 25 degrees ఉన్నా 40 degrees ఉన్నా అందరి టెంకాయలలో నెయ్యి సేమ్ ఉండదు. పోసే నెయ్యి సేమే. మేము అందరు ఇప్పుడు మా సన్నిధానంలో 10 మంది నెయ్యి సేమ్ నెయ్యే పోస్తాము. అందరం అదే నెత్తి పైన పెట్టుకుంటాం, అందరం అదే క్లైమేట్ లో అదే ఊరికి వెళ్తాం, అదే గుడికి వెళ్తాం. కానీ అందరిది ఒకలాగా వెళ్ళదు. ఒకరిది గట్టిగా వెళ్తుంది, కొంచెం లూజ్ ఉంది, కొంచెం అట్లా కొన్ని విశిష్టతలు. ఇట్లా అయ్యప్ప కొన్ని అద్భుతాలు అయ్యప్ప దగ్గరనే చూడగలుగుతాం ఇట్లాంటివి. అంటే మీరు చెప్పినట్టు సేమ్ టెంపరేచర్ లోనే ఉంటది కానీ వాళ్ళు ఎలా చేశారు అందులో తెలుస్తుంది అని గురుస్వాములు అంటుంటారు అనమాట. కానీ మనం చెక్ చేద్దామన్నా, ఇప్పుడు నేను పలానా కంపెనీ నెయ్యి పోసినాను అనుకోండి, ఇంకో స్వామి ఇంకో నెయ్యి కంపెనీ పోస్తున్నా, ఇద్దరిది అది వేరేమో అనుకోవచ్చు. కానీ అట్లా కాదు, అందరి ఇరుముళ్ళలో సేమ్ నెయ్యి, అందరి ఇరుముళ్ళు తీసుకెళ్లి సేమ్ శబరిమలకి వెళ్తారు, అదే రోజు అదే టైంకి వెళ్తారు, కానీ అందరూ డిఫరెంట్ వెళ్తాయి అన్నమాట. మీది 15 సంవత్సరాల్లో ఎప్పుడన్నా వాటర్ అలా రావడం జరిగిందా? అట్లా నెయ్యి వస్తుంటా స్వామి కొంచెం కొంచెం. అందరి కోల్డ్ గా గట్టిగా లడ్డులాగా ఏం రాదు, తెలియకుండా తప్పులు కూడా చేస్తాము. అందుకే ప్రతిరోజు పూజ కాగానే స్వామి జ్ఞానంతో అజ్ఞానంతో తెలిసి తెలియక చేసిన తప్పులని మన్నించి క్షమించి కాపాడని అయ్యప్పని వేడుకుంటాం అనమాట. కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్తే చీమను కూడా చంపేస్తాం మనం, అది కూడా ఒక జీవి, అది కూడా తప్పు కిందకే లెక్క కదా స్వామి. మనకు తెలియకుండా ఎన్నో చేస్తుంటాం. ఓకే స్వామి, మరి మన ఇంటర్వ్యూ ఇంకా కొనసాగించే ముందు ఒక మంచి పాట. ఓకే స్వామి, నాకు చాలా ఇష్టమైన పాట అయ్యప్ప స్వామిది. డబ్బులు లేని స్వామి పూజ చేయడము అది ఇదంతా ఉంటుంది అనమాట. ఒక 4 lines పాడి వినిపిస్తాను. పుట్టేడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప, నీ పూజ నేను మరువానయ్యా అయ్యా అయ్యప్ప.
అయ్యప్ప నా స్వామి అయ్యప్ప పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప నీ పూజ నేను మరవానయ్యా అయ్యా అయ్యప్ప నా స్వామి అయ్యప్ప కష్టం ఉంది పోకుర బిడ్డ అంటూ అమ్మ అంటున్నా దారిలోన భద్రం కొడుక అంటూ అయ్య చెబుతున్నా ఎందరొద్దన్నా గాని అయ్యా నేను వస్తున్నా ఎందరొద్దన్నా గాని అయ్యా నేను వస్తున్నా నీ కడుపులోన దాచుకోరా స్వామి అయ్యప్ప పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప నీ పూజ నేను మరవానయ్యా అయ్యా అయ్యప్ప నా స్వామి అయ్యప్ప. చాలా బాగా పాడారు. అసలు స్వామివారి పాటలు ఎన్నిసార్లు విన్నా, ఎన్ని పాటలు విన్నా వినాలని అనిపిస్తుంది. చాలా బాగుంటాయి స్వామి. పాడుతుంటే మాకు కూడా గూస్ బంప్స్ రావడం, ఒక్కోసారి కళ్ళల్లో మాకు కూడా నీళ్ళు రావడము ఇట్లా జరుగుతుంటాయి చాలా సార్లు. స్వామి ఇప్పుడు చాలా మంది దీక్షలు ఉండేటప్పుడు పడి పూజలు చేస్తూ ఉంటారు కదా, దాని యొక్క విశేషత ఏంటి స్వామి? స్వామి ఇప్పుడు కార్తీక మాసం అంటేనే అయ్యప్ప స్వామి మా పడి పూజలు. ఇప్పుడు మనం వ్రతాలు శ్రావణ మాసంలో ఇవన్నీ చేస్తుంటాం కదా. సో అయ్యప్ప స్వామి మాలలు ఉండేది ఎక్కువ కార్తీక మాసంలోనే వేయడం అంతా. ఆటోమేటిక్ గా మీకు అయ్యప్ప స్వాములు ఎక్కువ ఉంటారు కాబట్టి పడి పూజలు ఖచ్చితంగా. ఇప్పుడు కన్యస్వామి వేసిన స్వామి ఫస్ట్ టైం మా ఇంట్లో పూజ చేయాలనుకోవడము ఒక మనకి ఇంటికి బలము. అయ్యప్ప స్వామి పడి పూజ ఇంట్లో చేసుకున్న అభిషేకాలు అయినా గానీ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయి. ఇంటికి కూడా ఒక బలము, ఫ్యామిలీకి హెల్త్ బాగుంటాయి, ఏ టెన్షన్స్ ఉండవు. సో ఇట్లా అన్ని నమ్మకాలతోటి ఈ టైంలోనే ఎక్కువ పడి పూజలు చేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు పడి పూజలో మనకి ఆడవాళ్ళకి ఎలా ఉందంటారా, రావచ్చా? ఉంటుంది స్వామి, పర్లేదు, అట్లా ఏం లేదంటారా? చూడొచ్చు, చేయొచ్చు. మంగళారతులు కూడా ఇస్తుంటారు అయ్యప్పకి. మీకు ఓన్లీ అక్కడ టెంపుల్, అక్కడ మాత్రమే మెయిన్ టెంపుల్ లో ఉంటది కానీ ఇక్కడ అంతా ఏముండదు. పడి వెలిగించేటప్పుడు కొంతమంది ఓన్లీ స్వాములే వెలిగిస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరున్నా వెనక బ్యాగ్ గా నిల్చుంటారు. ఎందుకంటే అర్హత స్వామికి ఉంటది కాబట్టి. బాయ్స్ ఎవరున్నా షర్ట్స్ ఇప్పేసి నిల్చుంటారు. ఫీమేల్స్ ఉన్నా మనం కొంచెం దూరంగా నిల్చొని చూస్తుంటారు. పడి వెలిగించే అర్హత వాళ్ళకు ఉంటది అని చెప్పి గురుస్వామి అట్లా చేస్తుంటారు అనమాట. సో మీకు ఏం తప్పు లేదు. అయ్యప్ప స్వామికి మీరు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, మీరు నైవేద్యం పెట్టుకోవచ్చు, ఇంటి దగ్గర ఉంటే అన్ని చేసుకోవచ్చు. ఇంట్లో మీ ఒక చిన్న బాబుకి చేస్తున్నట్టు కూడా భావించుకుంటే చేసుకోవచ్చు అనమాట. అయ్యప్ప నియమనిష్టలతో చేయాలి అంతే స్వామి. ఎప్పుడైనా క్లీన్, అయ్యప్ప అని కాదు ఏ దేవుడైనా సరే ఏం చేయాలన్నా, ఇప్పుడు మన ఇంట్లో పూజలు చేయాలన్నా మార్నింగ్ ఎంత క్లీన్ అండ్ నీట్ పెట్టుకుంటాము, అయ్యప్ప స్వామికి కూడా అంతే ఉండాలన్నమాట. స్వామి ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా ఒక ఇష్యూ అనేది జరిగింది. మన రామ్ చరణ్ గారు వెళ్ళి దర్గాకి వెళ్ళడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? అంటే చాలా మంది తప్పుగా చెప్తున్నారు. కొంతమంది ఏంటి అంటే శబరిమలకి వెళ్ళేటప్పుడు మనం కింద దర్గాని దర్శించుకొని వెళ్తామని అంటారు. అంటే అది నిజమంటారా? స్వామి ఇప్పుడు ఎవరు వెళ్ళారే అనేది మనకి నాకంతా లేదు. నేను తెలిసింది నేను చెప్తాను. ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి రోడ్ పైన వెళ్తున్నాడు. ఆయనకు శవయాత్ర ఎదురైంది అయ్యప్ప స్వామికి. శవయాత్ర ఎదురైనప్పుడు ఆ స్వామి ఇంకా డైరెక్ట్ పనులన్నీ వదిలేసుకొని ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ పూజ ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకొని హారతి తీసుకోవాలన్నమాట అయ్యప్పది. మా గురుస్వాములు చెప్పిన నిబంధన ఇది. సో ఒక శివయాత్ర వస్తేనే మేము వెళ్ళిపోయి స్నానాలు చేయడము అట్లాంటిది ఒక సమాధి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం మనం. అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా మనకే ముక్కోటి దేవతలు ఉన్నారు. జీవితాంతం మొక్కిన ముక్కోటి దేవతలు సరిపోరు మనకి. ఎన్నో జన్మలు ఎత్తాలి. మన దేవుళ్ళు మనకి ముఖ్యం. మన దేవుల్ని మనం మనసారా కోరుకుందాము. వేరే దేవుళ్ళు తక్కువ నేను కించపరచట్లేదు, నాకు వద్దు కూడా. ఎవరి దేవుడు వాళ్ళకి ముఖ్యం. 18 అంబడి ఎక్కగానే అయ్యప్ప స్వామి దగ్గర ఒక బోర్డు రాసి ఉంటది, తత్వం అసి. దాని పరమార్థం ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. తత్వం అసి, పరమాత్ముడు అనేది నీలోనే ఉన్నాడు, అది నువ్వు గ్రహించు అని చెప్పేదే. సో దేవుడు ఎక్కడలే నీలోనే ఉన్నాడు. కాబట్టి అట్లా మనము మన దేవుళ్ళని మొక్కుకోవడము, మన నియమని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఇదే కదా, మనం ఒక శవాన్ని చూసినప్పుడు వెళ్ళి స్నానం చేసుకుంటాం. అట్లాంటిది ఒక దర్గా దగ్గరికి వెళ్ళి, సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయడము, డాన్సులు ఆడడము,
కరెక్ట్. కరెక్ట్ కాదు మీకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు. అంటే మన హిందువుల్లోనే చాలా నియమనిష్టలు ఉన్నాయి. ఆడవాళ్ళని ఉమ్. చూడకూడదని గాని, ఆ లేదు అంటే ముట్టకూడదని. సో, ఇట్లా శవం అట్లాంటిది కరెక్ట్ కాదు మీకు కరెక్ట్ తెలిసినంత కాదు. వరకు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ స్వామి ఇది నాకు తెలిసిన మట్టుకు. ఇంకా హ్మ్. వేరే వాళ్ళ విధంగా వాళ్ళ మైండ్ సెట్ లో ఎట్లుంటుందో నేను దాన్ని కూడా ప్రశ్నించలేను. హ్మ్. ఇంకా ఎవరు ఏది చేసినా ఇంకా అది అయ్యప్ప చూస్తాడు అంతే. ఎప్పుడు చూస్తారు. ఉమ్. ఓకే స్వామి. మరి ఇంకో మంచి పాట పాడదాం. ఉమ్. ఓకే స్వామి. అప్పట్లో చాలా హిట్ అన్నమాట ఈ పాట. హ్మ్. ఎస్పీబి గారు పాడేది శరత్ కుమార్ మూవీ. ఓకే. అప్పట్లో చిన్నప్పుడు అందరు చూసేది అది. హుహుహు. మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం. ఈ పాట కూడా చాలా సార్లు విన్నాము. అందరికి చైల్డ్హుడ్ మెమరీ ఇది. అవును. సో, ఇప్పుడు చూసుకుంటే నాకొక డౌట్. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల అంటే పర్టిక్యులర్‌గా బ్లాక్ డ్రెస్ అనేది యేసుకుంటారు. ఎందుకు దాని వెనక ఏమైనా కారణం ఉందా? శనిదేవుడికి అయ్యప్ప చెప్తాడనమాట. హుహు. శనిదేవుడు అయ్యప్పకి ఏమంటాడంటే, నీ భక్తులని పట్టి పీడిస్తా నేను అంటే, నీకు ఇష్టం వచ్చిన నల్ల బట్టలు వేసుకుంటారు. హుహు. నువ్వు పట్టి పీడించకున్నా నువ్వు శని బాధలు ఎన్ని పెడతావో 41 రోజులు అన్ని బాధలు పడే వస్తారు నా దగ్గరికి అని చెప్తారు అనమాట. ఓకే. సో అందుకే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు అందరు. శనిదేవుడికి ఇష్టం అనమాట ఇది. ఓకే. నీకు నచ్చిన బట్టలు వేసుకుంటారా అయ్యప్ప చెప్తాడు అనమాట. ఓకే. అందుకని ఈ నల్ల డ్రెస్ వెనుక కారణం అది. 41 డేస్ లో ఇప్పుడు జీవితకాలంలో కొంతమందికి శని బాధలు శని ఉంటాయి కదా. అవునవును. 41 డేస్ లో అయ్యప్ప స్వాములు ఆల్రెడీ అవి కటిక నేల పడుకోవడము, ఓకే. అవన్నీ భిక్షయాటన చేయడం. ఇప్పుడు ఎక్కడికైనా తినడానికి వెళ్తుంటే భిక్షకి వెళ్తున్నాం అంటారు. అవునవునవును. ఇవన్నీ అవే అక్కడికి వస్తాయి అనమాట. శని బాధలన్నీ ఆల్రెడీ పడుతూ 41 రోజులు అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తాం కాబట్టి మాకు శని బాధలు తెలివ ఏమి. అవును. మొత్తం స్వామివారి ధ్యానంలో ధ్యానంలో ఉంటాం కాబట్టి. కాబట్టి అయ్యప్పనే చూసుకుంటాడు. మాకు ఏ దెబ్బ కానీ ఏది తాకనీయడు, ఏమి రానియడు. మాకు ఫీవర్ ఒక కోల్డ్ ఇంత చలిలో కూడా ఏం తెలియదు మాకు. ఎంత గట్టిగా ఉంటాం. ఇప్పుడు నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ గత 15 డేస్ నుంచి కంటిన్యూ పాడుతున్నాను. కానీ నా వాయిస్ పోయినా కూడా మైక్ పట్టుకోగానే వస్తుంది. అవును. అదంతా అయ్యప్ప మహిమ. అందుకే చెప్తాను మాకు ఈ మాలలో దేవుడు కనిపిస్తాడు అని చెప్పి. స్వామి ఇప్పుడు నార్మల్ గా మాలలో లేని వాళ్ళు ఏంటి అంటే నేల మీద పడుకున్నా, చల్లటి వాటర్ తాగినా, చల్లటి నీళ్ళతో స్నానం చేసినా దగ్గు జలుబు అనేది వెంటనే వస్తుంది. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావా స్వామి? రావు స్వామి. వచ్చినా కూడా తొందరగా వెళ్ళిపోతాయి. మాకు భస్మము అవన్నీ వేసుకుంటుంటాము. అవునవును. ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ మాకు అంత హాస్పిటల్కి వెళ్ళాలి అన్నంత ఇప్పటివరకు నేను 15 years లో నాకు ఎప్పుడు కూడా రాలేదు స్వామి. అంతా అయ్యప్ప చూసుకుంటాడు మమ్మల్ని. అది దైవం ఒక మహిమ అంతే. అనుకోవచ్చు. ఇంకోటి మా బాడీస్ కూడా గట్టి పడిపోతాయి. సివిల్ ఎట్లుంటామంటే 9కి లేవడం, 9:30కి లేవడం, మమ్మీ లేపినా డాడీ లేపినా లేవకపోవడం. అవును. ఇప్పుడు అట్లా కాదు. 4కి అలారం ఒక 2 days పెట్టుకున్న 3rd 4th డే నుంచి మేము ఆటోమేటిక్ గా లేస్తాం. సో ఆటోమేటిక్. మార్నింగ్ చల్లనీళ్ళు నైట్ చల్లనీళ్ళు కాబట్టి ఆటోమేటిక్ బాడీ గట్టిగా అయిపోతుంది. చెప్పులు ఉండయి, నడుస్తాం కటిక నేలపైన కాబట్టి మనకు ఒక ఎక్సర్సైజ్ టైప్ అయిపోతుంది మాకు కూడా. అవును. సో మైండ్ పరంగా బాడీ పరంగా చాలా గట్టి చేస్తుంది అయ్యప్ప మాల. ఇంకోటి మాల వల్ల చాలా మంది బతుకుతారు. బతుకుతారు కూడా చాలా మందికి. ఫ్లవర్స్ అవును. వాళ్ళకి కానీ, ఫ్రూట్స్ వాళ్ళకి కానీ, లైటింగ్స్ వాళ్ళకి, టెంట్ హౌస్ వాళ్ళకి, గవర్నమెంట్సే బతుకుతాయి. ఇప్పుడు శబరిమల వెళ్తే ఒక కేరళ గవర్నమెంటే బతుకుతుంది. అవునవును. అట్లా కొన్ని ఫైనాన్షియల్ పరంగా ఎట్టుబడి మీరు చూసుకున్న అయ్యప్ప స్వామి పాజిటివ్. పాజిటివ్ మొత్తం. ఖచ్చితంగా పాజిటివ్. ఫైనాన్షియల్ గా కానీ, మనకి ఇంట్లో కానీ, వెల్త్ కానీ, హెల్త్ కానీ ప్రతి ఒక్కటి ఆయన పాజిటివ్ మనకి. మాల వేసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. మాలలో వేసుకుని వాళ్ళకి కూడా మంచి వేసుకునే వాళ్ళకి జరుగుతుంది. కూడా అయ్యప్ప ఇండైరెక్ట్ గా మంచి మంచి చేస్తుంటాడు. చేస్తారు. అవును. ఇప్పుడు మా ఇంట్లో వైఫ్ పిల్లలు వాళ్ళు కూడా మాతో పాటు ఒక దీక్షలో ఉన్నట్టే వాళ్ళు కూడా అన్ని మానేస్తారు తినడం అది ఇది. అవును. వాళ్ళు కూడా నీట్ పెట్టుకోవడం ఇల్లు. ఇప్పుడు మదర్ గాని అందరూ అవును. ఒక క్రమశిక్షణ వాళ్ళు అనేది కూడా ఒక వచ్చేస్తుంది. వచ్చేస్తారు అనమాట. వాళ్ళు కూడా ఒక దీక్ష టైప్, వాళ్ళు కూడా ఒక దీక్ష లాగా చేస్తారు. ఉండిపోతారు అనమాట. అవును. సో ఇప్పుడు చూసుకుంటే మీరు గత 15 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు కదా. అంటే ఈ మాలలో మీరు చెప్పినట్టు తెల్లవారుజామున లేవడం అంటే ఈ 41 రోజులే కాకుండా మిగిలిన రోజులు కూడా మీరు అదే ఫాలో అవుతుంటారా? కష్టం స్వామి. పొద్దున 4 గంటలకు లేచి ఎవరు ఉండరు కదా స్వామి. మాట్లాడుకోనికి అవును. ఏం చేస్తాము. అవును. ట్రై చేసినా కూడా కాదు స్వామి. ఎందుకో అది అయ్యప్ప స్వామి మహత్యమే అనిపిస్తుంది. ఉమ్. ఎంత ట్రై చేసినా
3-4 డేస్ లేచిన 4th డే 5th డే మళ్ళీ కాదు అది. ఇది అయ్యప్ప మెడలో ఉంటాడు కాబట్టి ఆయన కోసము జీవితాన్ని ఆటోమేటిక్గా త్యాగం స్వామి చేసేద్దాం చేయించుకుంటారు. అంటే ఇంకా మా జీవితం నీకు త్యాగం చేసేస్తాం అయ్యప్ప అన్న దగ్గరకు వచ్చేస్తాం మేము అనమాట. అవును. మేము లాస్ట్ ఇయర్ శబరిమలకి వెళ్ళేటప్పుడు లైన్ లో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. 8-9 అవర్స్ పిల్లలు అంత టైట్. ప్రాణాలు పోయినా సరే మేము దర్శనం చేసుకుంటామని పకడ్బందీ ఉంటాం అక్కడ. వాళ్ళు అన్ని కష్టాలు పెట్టినా మళ్ళీ మాలేసుకొని వెళ్తాం మళ్ళీ. అంతేగాని అయ్యప్పని ఆగేది లేదు, ఇది ఎవరు ఆపేది లేదు. ఎన్ని కష్టాలు పెట్టినా మళ్ళీ మా ధ్యేయం అంతా అయ్యప్ప దర్శనమే మళ్ళీ ఎవ్రీ దర్శనం. ఇయర్. ఆయన కూడా అలానే రప్పించుకుంటారు. అంతే స్వామి. ఇప్పుడు మాకు 15 ఇయర్ నుంచి ఎవ్రీ మెట్టు ఎక్కుతూనే వచ్చిన నేను నా లైఫ్ లో. ఎప్పుడు కూడా ఆయన నన్ను కింద పడేయలేదు పర్వాలేదు. అస్సలు. నన్ను ఫస్ట్ ఇయర్ లో 10 మంది గుర్తిస్తే ఇప్పుడు కొన్ని వేల మంది గుర్తిస్తారు. నా కోసం ఈ స్వామి ఎప్పుడు దొరికితే, ఈ స్వామి డేట్ ఎప్పుడు దొరికితే భజన ఆ రోజే మా ఇంట్లో పూజ చేసుకుందామనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే. అంత ప్రేమిస్తారు నన్ను. ఇది అంతా అయ్యప్ప వల్లనే. అవును. జీవితాంతం ఈ జీవితం అంతా అయ్యప్పకి అంకితం అంతే ఇంకా. గ్రేట్ స్వామి. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు స్వామి మాల ధరించే వాళ్ళకి గాని, అయ్యప్ప స్వామి మాల ధరించే వాళ్ళకి గాని, లేదు అంటే ఎవరైతే దీక్షలో ఉన్నారో వాళ్ళకి మీరు ఫైనల్ గా ఏం చెప్తారు స్వామి? దీక్షలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తా అంటే స్వామి, అయ్యప్ప స్వామి మాల ఒక లెసన్ మనకి. జీవితంలో ఒక నేర్చుకునే లెసన్. మాల తీసినాక మీరు 100% ఇట్లా ఉండకున్నా ఒక 50% అన్నా మాలలో ఏం నేర్చుకున్నామో మిగతా లైఫ్ లో ఉండడానికి ట్రై చేస్తే మీ లైఫ్ బాగుంటది. బాగుంటుంది. ఇప్పుడు ఇచ్చే మర్యాద అప్పుడు ఉండదు. అవును. మాలలో ఉండే మర్యాద బయట వాళ్ళు దండం పెట్టేది ఉండదు. మాల తీసినాక కూడా నలుగురు దండం మనకు పెట్టాలంటే మనం ఒక మంచి పని చేయాలి. అవును. నలుగురితో దండం పెట్టించుకోవాలి, మనకు మర్యాద ఇప్పించుకోవాలంటే మనం ఇంకో 10 మందిని మంచి చూసుకోవాలి. ఎవరిని హాని చేయొద్దు, ఎవరి మనసు నొప్పియద్దు. ఉన్నంతలో నలుగురికి సాయం చేయాలి. ఇట్లా ఉండాలన్నమాట. అయ్యప్ప స్వామి మాల నేర్పించేది ఇది స్వామి. టోటల్ పాజిటివ్ కాబట్టి ఈ పాజిటివ్ లో 50% తీసుకొని 60% తీసుకొని మనం ఒక 10 మందికి చెప్పాలి. ఇంకోటి, మాల వేస్తున్నాం కదా, గురుస్వామి చెప్తే ఏంది మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అనేది ఉండద్దు. ఎందుకంటే కొత్తగా వేసే స్వాములకి చూడగానే కొన్ని అట్రాక్ట్ అయిపోతారు. అగో ఆ స్వామి తప్పు చేస్తుండే నేను కూడా చేస్తా, అవును, ఆ స్వామి ఇది చేస్తుండే నేను కూడా అది వాళ్ళు చేస్తా. చేస్తే నేను చేస్తే ఏంటి అని. ఇప్పుడు కొన్ని టిఫిన్ సెంటర్స్ దగ్గర మార్నింగ్ టిఫిన్స్ చేస్తుంటారు అయ్యప్ప అవును. స్వాములు. అవునవును. ఎందుకు చేస్తారు అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కొంతమంది షుగర్ ఉంటది, షుగర్ వాళ్ళకి తప్పదు, ఇంకా తినాల్సిందే వాళ్ళు. షుగర్ ఉన్న వాళ్ళు తింటారు, టాబ్లెట్స్ వాళ్ళకి వేసుకునేది ఉంటది కాబట్టి. వాళ్ళని చూసి కొత్త వాళ్ళు మారుతున్నారు. సో అట్లా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే బాబు మీరు తినండి, కాకపోతే ఇంట్లోకి వెళ్ళి పార్సల్ వెళ్ళి 4 గోడల మధ్యలో కూర్చొని తినండి, నలుగురు ముందు తినద్దు. ఎందుకంటే ఇక్కడ కన్యాస్వాములు ఉంటారు కొత్తగా, మేము గురుస్వాములు వాళ్ళకి చెప్తాం ఒంటిపూట భుక్తి అని. వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ స్వామి తింటుండు అని చెప్పి క్వశ్చన్ చేసి వీళ్ళకి కూడా తినాలి అన్న ఆలోచన వస్తుంది. ఇట్లాంటి మిస్టేక్స్ అయ్యప్ప స్వాములు కొంచెం చేయొద్దు. చేసినా కూడా గురుస్వాములు చెప్పాలి వాళ్ళకి. మన సనాతన ధర్మం ఒక అందుకు ముందు ఉంది అని అంటే కారణం మన అయ్యప్ప స్వాములనే చెప్పొచ్చు. 100% ఎందుకంటే స్వామి. చాలా నియమనిష్టలతో ఉంటారు. ఒక ఆదర్శం అని చెప్పొచ్చు అయ్యప్ప అంతే స్వాములే. స్వామి. ఇప్పుడు సివిల్ లైఫ్ లో 4 పొలిటికల్ పార్టీస్ లో నలుగురు తిరుగుతుంటారు. అవును. అయ్యప్ప మాల ఆ నలుగురు వేస్తే అయ్యప్ప ముందు నలుగురు భక్తులే అక్కడనే పూజ చేసుకుంటా కూర్చుంటారు. అంత అవును. సమానత్వం ఉంటది ఇక్కడ. అయ్యప్ప స్వామి ముందు ఎవరైనా ఒకటే. అందుకే అవును. ఎవరన్నా సమానమే. యూనిటీ కూడా అట్లుంటది స్వామి అయ్యప్పది. అవును. ఇప్పుడు మనకి స్కూల్స్ లో కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి, యూనిఫామ్స్ అది ఇది అని చెప్పి. కొన్ని స్కూల్స్ లో యూనిఫామ్స్ వేసుకొని వెళ్ళాలి, కొన్ని స్కూల్స్ లో అవును. వేసుకోకుండా వెళ్ళాలి. ఇట్లుంటది ఇప్పుడు స్కూల్ రూల్స్ కూడా అట్లా ఉంటాయి స్వామి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అందులో అందరు మతస్థులు ఉంటారు. అవును. ఇప్పుడు అయ్యప్ప స్వామి మతం కాకుండా, ఇప్పుడు మన హిందూ మతం కాకుండా వేరే మతస్థులు కూడా ఉంటారు. సో స్కూల్ యాజమాన్యం ఏం థింక్ చేస్తుంది అంటే వీళ్ళకి డ్రెస్ కోడ్ లేనప్పుడు రేపు వాళ్ళు కూడా డిస్టర్బ్ కావచ్చు. అవును. సో అట్లా కొన్ని స్కూల్స్ కి ఉంటాయి. కాకపోతే కొంతమంది గురుస్వాములు చెప్తుంటారు స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి, షూస్ వేసుకోకుండా పైన కండు వేసుకొని వెళ్ళొచ్చు. కండు వేసుకుని వెళ్ళొచ్చు. కొన్ని బ్లాక్ గురుస్వాములు డ్రెస్ చెప్తుంటారు కాకుండా. బ్లాక్ డ్రెస్ అట్లా. కొంతమంది మాలలో అలౌ చేసేస్తారు స్కూల్ కి, కొంతమంది పర్లేదు ఏం చేస్తుంటారు. ప్రాబ్లం అవును. లేదని. అప్పట్లో ఎలా చేసేవారు స్వామి? ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అట్లా అన్ని వచ్చేసినాయి. వచ్చి రావడంతో వాళ్ళని కూడా తప్పపట్టలేం స్వామి, ఎందుకంటే అందరూ సమానమే వాళ్ళకి. అవును. ఒక ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ ఉంటాడు, ఒక హిందూ ఉంటాడు.
సో అందరూ సమానం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే స్కూల్ కంటే ఒక రూల్ పెట్టారు, ఈ స్కూల్లో రావాలంటే అందరు ఇట్లా ఉండాలి, ఉండాలి. స్కూల్ పంక్చువాలిటీ, యూనిఫామ్, ఉమ్, టైం సెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలని. ఉమ్, సో ఒకరు డిస్టర్బ్ చేస్తారంటే ఇంకోరు డిస్టర్బ్ అవుతారు కావాలని. రేపు అవును. నేను నాది పండగ, రేపు నేను వేరే డ్రెస్ వేసుకొని వస్తా అని చెప్పి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. అవును. సో వాళ్ళని మనం తప్పు పట్టలేం. ఒక కండువాతో మాల ధరించుకొని వెళ్ళొచ్చు. మాల ఉంటుంది స్వామి, మాల మాల ఉంటది. అయితే అవును, తీయరు తీయరు. మెడలో. ఉమ్, కొన్ని స్కూల్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాయి అట్లా, అవునవును. కండు వేసుకొని రావచ్చు అని. ఇప్పుడు డిపార్ట్మెంట్ కొంతమంది పోలీస్ ఉంటారు కదా స్వామి, ఉమ్, వాళ్ళ డ్రెస్ కోడ్ యూనిఫామ్ పక్కా ఉంటది, అవును, ఎందుకంటే డ్యూటీ వాళ్ళది. అవును. కానీ పైన కండు వేసుకొని ఉంటారు అన్నమాట. ఓకే. ఉమ్. అలాంటి టైంలో మనం చూసి మనం గుర్తించాలి వాళ్ళు మాలలో ఉన్నారు అని. ఉన్నారు కొంతమంది ఇంకా హయ్యర్ ఆఫీసర్స్, మీరు ఉమ్, అసలు కండువ కూడా ఉండదు వాళ్ళకి, అవును, బెల్ట్, టక్, షూస్ అన్ని ఉంటాయి, కానీ లోపల మాల ఉంటది. మాల ఉంటది. ఎందుకంటే వాళ్ళకి తప్పదు, ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు ఉమ్, ఖచ్చితంగా ఉంటది. ఓకే. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఎన్నో విషయాలు మీ నుంచి మేము తెలుసుకున్నాము. మరి చివరిగా కొన్ని పాటలతో ముగించేద్దాం. అయ్యప్ప స్వామి పాటలు. నేను సొంతంగా ఉమ్, రాసి పాడిన సాంగ్ ఉంది స్వామి. ఉమ్, ఉమ్, నాకు అయ్యప్ప ఈ సాంగ్స్ పాడడం ఒక వరం లాగా ఇచ్చింది కాబట్టి ఆయన కోసం నేను కూడా ఒక సాంగ్ రాసినాను. ఓకే. మీరు స్వయంగా స్వయంగా రాసిందే. రాసినాను, ఓకే. లిరిక్స్ నావే మొత్తం. సాంగ్ కూడా యూట్యూబ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన అమూల్య ఆడియోస్ త్రూ. ఓకే. 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 ఇప్పుడు పాడి వినిపిస్తా. ఎవరికైనా దొరుకునా ఈ భాగ్యము, నీ గాన సేవ చేస్తూ నా జన్మధన్యము, ఎందరికీ దొరికెనయ్య ఈ వరము, నేనెన్నటికీ తీర్చలేను నీ రుణము, అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణమయ్యప్ప, రాగాలే రానే రావు స్వామి, తాళాలే తెలియనైతి స్వామి, నిండు గుండెతో నిన్ను పూజించానయ్యప్ప, నిండు గుండెతో నిన్ను పూజించానయ్యప్ప, అందుకే నీవు నన్ను కనికరించినావు, అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇది నేను ఓన్ గా రాసిన స్వామి. చాలా బాగా రాగాలు రావు, తాళాలు తెలియవు, అయినా అయ్యప్ప పాటలు పాడగలుగుతున్నాను చెప్పి అంతా అయ్యప్ప స్వామి మహిమ. అంతే, ఆయనను రాపించుకున్నాడు. అవును, అదే. ఇంకో పాట కూడా. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప శరణం, స్వామియ శరణం అయ్యప్ప శరణం, శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప, చిగురాకులలో పువ్వులలో నీవే అయ్యప్ప, పసిపాపలలో వృద్ధులలో నీవే అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప. సో చాలా బాగా పాడారు స్వామి. కాకపోతే నాకు చివరిగా ఒక డౌట్ వచ్చింది స్వామి. ఇప్పుడు స్వామి దీక్షలో ఉండేవాళ్ళు మాల ధరించాలి ఏంటంటే ఎక్కువగా స్వామి స్వామి అని సంబోధిస్తారు కదా, ఎందుకు స్వామి అని సంబోధిస్తున్నారు? అదే స్వామి, ఇప్పుడు మాలలో ఉన్న అయ్యప్ప స్వాములు ఉమ్, సాక్షాత్ అయ్యప్పతోటే సమానం, అవును. అందుకే స్వామి అని పిలుస్తారు. కొంతమంది అయ్యప్ప అని పిలుస్తారు, అవునవును, అయ్యప్ప అని పిలుస్తారు అయ్యప్ప అని స్వామి. పిలుస్తారు. స్వామి అంటే మాలలో ఉన్న స్వామిలో అయ్యప్పని చూసుకుంటున్నారు అందరూ. ఓకే. నేను ఇంకో స్వామిలో ఆయనలో స్వామిని చూసుకుంటున్నాను. సో ఉమ్, ఆయన నా పాదాలు మొక్కుతాడు, నేను ఆయన పాదాలు మొక్కుతాడు. ఉమ్, ఏజ్కి తేడా లేదు, చిన్నవాళ్ళు మొక్కుతారు, పెద్దవాళ్ళు మొక్కుతారు. ఉమ్. అదే అంటున్నా స్వామి, ఇదంతా చూస్తే నీలోనే అయ్యప్ప ఉన్నాడు అని చెప్పి పరమార్థం ఈ దీక్ష. అవును, మాలలో లేని వాళ్ళని కూడా స్వామి అని మీరు సంబోధిస్తాము. సంబోధిస్తారు. అవును. అంతే, ఇంకా మాకు చెప్తున్న పరమార్థం అదే. ఉమ్, ప్రతి ఒక్క వ్యక్తిలో అయ్యప్ప ఉన్నాడు. ఉమ్, ఇది కూడా సివిల్ లో కూడా చూడాలి మనం, అవును. మాల వేసుకున్నామని కాదు, ఉమ్, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు ఉన్నాడని భావించాలి, మనలో కూడా దేవుడు ఉన్నాడని భావిస్తే ఉమ్, లైఫ్ చాలా బాగుంటది స్వామి. ఉమ్, అసలు మొత్తానికి. కష్టాలు ఎవరికి ఉండయి, అవును. ఆల్ హ్యాపీస్ ఉంటాయి అన్నమాట. ఉమ్.
మొత్తం స్వామియే శరణమయ్యప్ప. అంతే. నిజంగా మేము మా స్టూడియో వల్ల మేము చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే పడి పూజకి వెళ్ళాలన్నా, లేదా భజనకి వెళ్ళాలన్నా రాసి పెట్టుండాలి. అవునవును. అలాంటిది మీరే మా దగ్గరికి వచ్చి ఇట్లా మీతో మాట్లాడడం గాని, మా ద్వారా మా ప్రేక్షకులు గాని, మా ఆడియన్స్ గాని చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ సో మచ్ స్వామి. అంతా అయ్యప్ప దయ స్వామి. ఆయన ఆజ్ఞ ఉన్నది కాబట్టి మీ స్టూడియోకి పంపించిండు. మీ అవును. ముందు ఇంటర్వ్యూ చేసే అదృష్టం ఇచ్చిండు. హ్మ్. మీ అందరికి ఎస్పెషల్లీ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కౌండిన్య. ఆయన అవును. లేనిది ఇంటర్వ్యూ లేదు. చాలా చాలా థాంక్స్ మీ అందరికి టీమ్‌కి. థాంక్ యూ సో మచ్. ఇంకా ముందుకి మీ ఛానల్ ఇంకా ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్వామియే స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి.